ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఎస్ఎస్సి సిజిఎల్కి సంబంధించిన ఒక ప్రీవియస్ పేపర్లోని మ్యాథ్స్ క్వశ్చన్ సాల్వ్ చేయబోతున్నాం. 9/9/2024న జరిగిన ఎస్ఎస్సి సిజిఎల్ ప్రిలిమ్స్ ఎగ్జామ్ థర్డ్ షిఫ్ట్లో ఇచ్చిన పేపర్లోని మ్యాథ్స్ క్వశ్చన్స్ ఈ వీడియోలో సాల్వ్ చేద్దాం. ఫ్రెండ్స్, యాక్చువల్ ఎగ్జామ్లో తెలుగులో క్వశ్చన్లు ఇవ్వరండి. కేవలం తెలుగు మీడియం విద్యార్థులకి అనుకూలంగా ఉండడం కోసం నేను తెలుగులో ట్రాన్స్లేట్ చేసి క్వశ్చన్స్ ప్రొవైడ్ చేస్తున్నాను. ప్రిపేర్ అయ్యే విద్యార్థులు ఆ దృష్టిలో ఉంచుకొని ఇంగ్లీష్ మీడియమే ప్రిపేర్ అవ్వండి. ఫస్ట్ క్వశ్చన్, a stock portfolio consists of 4 stocks. Stock A represents 20% of the portfolio and has a return of 6%. Stock B represents 30% of the portfolio and has a return of 8%. Stock C represents 20% of the portfolio and has a return of 4%. Stock D represents the remaining 30% of the portfolio and has a negative return of 5%. What is the average return of the portfolio? ఆ స్టాక్ పోర్ట్ఫోలియో కన్సిస్ట్ ఆఫ్ 4 స్టాక్స్. ఒక స్టాక్ పోర్ట్ఫోలియోలో 4 స్టాక్స్ ఉన్నాయంట. ఆ 4 స్టాక్స్ని ఏబిసిడి అనే పేర్లతో పిలుస్తున్నాడు. అవి ఎంతెంత ఆక్యుపై చేసిన అనేది కూడా ఇస్తున్నాడు. స్టాక్ ఏ అనేది టోటల్ స్టాక్లో 20%, బి అనేది టోటల్ స్టాక్లో 30%, సి అనేది టోటల్ స్టాక్లో 20%, అదేవిధంగా డి అనేది టోటల్ స్టాక్లో 30% ఉంది. అవన్నీ కలిపితే మనకి 100% అయిపోతుంది. ఇప్పుడు ఏబిసిడి రేషియో 20%, 30%, 20%, 30% కాబట్టి జస్ట్ జీరోస్ నెగ్లెక్ట్ చేసేసి ఏబిసిడి యొక్క రేషియోని 2:3:2:3గా తీసుకుందాం. ఏబిసిడి యొక్క రేషియోని 2:3:2:3గా తీసుకోవచ్చు. ఇక్కడ ఏబిసిడి అనేవి కూడా నేను రాయటం లేదు. మనం ఏమి రాస్తున్నాం అనేది మనకి తెలిస్తే చాలు. కాబట్టి ఏబిసిడి వరుసగా 2:3:2:3 రేషియోలో ఉన్నాయి. వాటి పైన వచ్చే రిటర్న్స్ ఎలా ఉన్నాయి? వాటి పైన వచ్చే రిటర్న్స్ వచ్చేటప్పటికి ఏ పైన రిటర్న్ 6% ఉంది, బి దగ్గరేమో రిటర్న్ వచ్చి 8% ఉంది, సి అనే స్టాక్ పైన రిటర్న్ 4% ఉంది, అదేవిధంగా డి అనే స్టాక్ పైన నెగటివ్ రిటర్న్ ఉంది 5% అంటున్నాడు. దీనిపైన 5% నష్టం వస్తున్నట్టు చూసుకోవచ్చు. కాబట్టి ముందు 3 కూడా లాభాలు ఇస్తున్నాయి. 6, 8 అండ్ 4. 6, 8 అండ్ 4% లాభాలు ఇస్తుంటే 4 స్టాకు లేదా డి అనే స్టాకు 5% నష్టాన్ని ఇస్తుంది. 5% నష్టాన్ని కాబట్టి -5తో రిప్రజెంట్ చేద్దాం. మనం ఈ స్టాక్ మొత్తం మీద కూడా యావరేజ్ రిటర్న్ ఎంత అని చెప్పాలి, లేదా యావరేజ్ ప్రాఫిట్ ఎంత శాతం అనేది చెప్పాలి. యావరేజ్ కావాలి కాబట్టి మనం ఇంకేం ఆలోచించకుండా డీవియేషన్ దగ్గర కూడా వెళ్ళాల్సినంత అవసరం లేదు. బేసిక్ క్యాలిక్యులేషన్ చేసుకున్న సరిపోయి, చిన్న చిన్న నెంబర్సే కదా. కాబట్టి ఈ 2:3:2:3 స్టాక్స్ ఏవైతే ఉన్నాయో వాటిపైన వస్తున్న రిటర్న్స్ ఇవి. 6 రెళ్ళు 12 వస్తుంది. ఇక్కడ 8 24, అదేవిధంగా 4 రెళ్ళు 8, ఇక్కడేమో 5 15. ఇదేమో నెగిటివ్ అండి. ఇదేమో నెగిటివ్ కాబట్టి -15తో రిప్రజెంట్ చేశారు. ఇప్పుడు ఇవన్నీ సమప్ చేసుకుంటే ఏమవుతుంది? తర్వాత ఇంకా 3 తీసేయాలి కాబట్టి 24, ఒక 5 29. మొత్తం మీద ఏమొస్తుందండి? 29 లాభం వస్తుంది. అన్నిటికీ ఈక్వల్‌గా డిస్ట్రిబ్యూట్ చేయాలి. మొత్తం ఎన్ని ఉన్నాయండి? టోటల్ 10 ఉన్నాయి కాబట్టి 29ని 10తో డివైడ్ చేస్తే యావరేజ్‌గా 2.9% యావరేజ్‌గా ప్రాఫిట్ వస్తుంది, లేదా రిటర్న్ వస్తుంది. ఆప్షన్ ఏలో ఇచ్చాడు. బేసిక్ క్యాలిక్యులేషన్ ద్వారా వచ్చేస్తుంది. నెక్స్ట్ వన్. ఫ్రెండ్స్, వీడియో చూసే వాళ్ళందరికీ కూడా నేను ఒకటి చెబుతున్నానండి. ప్రీవియస్ పేపర్స్ అనేవి ప్రాక్టీస్ చేసే విద్యార్థుల కోసం చేస్తాం. ఇవాళే వచ్చి కొత్తగా సబ్జెక్ట్ నేర్చుకునే స్టూడెంట్స్ కోసం కాదు. అది దృష్టిలో ఉంచుకోవాలి. ఇవాళే వచ్చి సబ్జెక్ట్ నేర్చుకోవాలనుకున్నోళ్ళు కంప్లీట్ కాన్సెప్ట్ వీడియోస్ చూడాలి. కంప్లీట్ కోర్సులో జాయిన్ అయ్యి అక్కడ నేర్చుకోవాలి. ప్రీవియస్ పేపర్స్ ఎక్స్‌ప్లనేషన్ దగ్గరికి వచ్చేసేటప్పటికి మాకు స్టెప్ బై స్టెప్ చెప్పండి, మాకు కాన్సెప్ట్ చెప్పండి, మాకు చాప్టర్ మొత్తం ఎక్స్‌ప్లెయిన్ చేయండి అంటే కుదరదండి. ఈ 25 క్వెషన్స్‌లో 25 చాప్టర్స్ నుంచి క్వెషన్స్ ఉంటే, లేదా 20 చాప్టర్స్ నుంచి క్వెషన్స్ ఉంటే 20 చాప్టర్స్‌కి సంబంధించిన కాన్సెప్ట్ ఇదే వీడియోలో చెప్పడం సాధ్యం కాదండి. ఏ క్వెషన్‌కి ఆ క్వెషన్ ప్రాక్టీస్ చేపిస్తాం. ఎవరైతే ఆల్రెడీ కాన్సెప్ట్స్ తెలుసుకొని కొద్దిగా సబ్జెక్ట్ నేర్చుకొని ఎగ్జామ్ కోసం ప్రాక్టీస్ చేస్తూ ఉంటారో, కనీసం 50% ఆఫ్ ది సబ్జెక్ట్ తెలిసి ఉంటుందో వాళ్ళకే అర్థమైంది. వాళ్ళని దృష్టిలో పెట్టుకునే ఈ వీడియోస్ చేసేది. ప్రాక్టీస్ కోసం చేస్తాం. అది గమనించి మీరు మాకు మొత్తం ఇక్కడ చెప్పాలి, స్టెప్ బై స్టెప్ చెప్పండి, మాకు అర్థం కాలేదంటే ముందు అవి నేర్చుకోండి. స్టూడెంట్స్ ఒకటి గమనించుకోవాలి. వాళ్ళకి ఏదైనా అర్థం కావట్లేదంటే వాళ్ళలో ఏదైనా లోపం ఉందా, మాకు సబ్జెక్ట్ తెలుసా, కాన్సెప్ట్ తెలుసా, తెలీదా, మేమేమైనా నేర్చుకోవాల్సి ఉందా అని ముందు మిమ్మల్ని మీరు సెల్ఫ్ అనలైజ్ చేసుకోండి. తర్వాత ఎదుటి వాళ్ళకి చెప్పొచ్చు ఎట్లా చెప్పాలనేది. ఐ హావ్ మోర్ ఎక్స్పీరియన్స్ దెన్ ఆల్ ఆఫ్ యూ. నెక్స్ట్ క్వెషన్ అండి, సింప్లిఫై. జస్ట్ ఒక సింప్లిఫికేషన్ క్వెషన్. ఎక్కడైనా సరే సింప్లిఫికేషన్‌కి వచ్చినప్పుడు అన్నిటికంటే చిన్న బ్రాకెట్ ఏదైతే ఉందో అక్కడి నుంచి మనం స్టార్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ ఎక్స్‌ప్రెషన్ మొత్తం మీద సెపరేట్‌గా ఏదో చిన్న బ్రాకెట్, ఏదో చిన్న బ్రాకెట్, అవి సెపరేట్ బ్రాకెట్స్. వాటి దగ్గర మనం స్టార్ట్ చేసుకుందాం.
ఈ పెద్ద దాంట్లో అన్నిటికంటే స్మాల్ సెక్షన్ ఇక్కడ కాబట్టి ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తున్నాను. 7 - 4 + 7 7, 7 యాడ్ చేస్తే 14లో నుంచి 4 పోతే 10. కాబట్టి ఈ బ్రాకెట్ వాల్యూ మొత్తం ఎంత అండి? 10 అన్నమాట. తర్వాత ఇది చిన్న బ్రాకెట్ 7లో నుంచి 10 పోతే ఎంత అండి? -3. కాబట్టి ఈ బ్రాకెట్ మొత్తం వాల్యూ ఎంత అండి? ఈ బ్రాకెట్ మొత్తం వాల్యూ కూడా -3 అన్నమాట. -3. ఇప్పుడు మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ అయింది. ఇక్కడ చూస్తే గనక 13 మైనస్ ఇప్పుడు మొత్తం తీసుకుంటే 13 - 7 మైనస్ ఈ బ్రాకెట్‌లో వాల్యూ 7, 4, 11 మైనస్ ఆఫ్ మైనస్ అది +3 అవుతుంది. +3 దానికి 14 యాడ్ చేయాలంటున్నాడు. 14 యాడ్ చేద్దాం. ఇప్పుడు బ్రాకెట్‌లో వాల్యూ సెపరేట్‌గా తీసుకున్నట్లయితే ఏమవుతుందండి? 7, 3, 10 ఒకటి పోతే ఇంకా 13 ఉంటుంది. 13లో నుంచి 13 పోతే ఎంత అయ్యిద్ది? 0. కాబట్టి 13లో నుంచి 13 తీసేస్తే ఏం మిగులుతుంది? 0 మిగులుతుంది. వెరీ సింపుల్ క్వెషన్ అండి. ఆప్షన్ సి. జస్ట్ ఒక సింప్లిఫికేషన్ క్వెషన్ అన్నమాట. ఓకే. సింప్లిఫికేషన్ క్వెషన్స్‌కి అన్నిటికంటే చిన్న బ్రాకెట్ ఏదైతే ఉందో అక్కడి నుంచి తీసుకొని దేనికి అది సెపరేట్ వాల్యూస్ తీసుకొని వాటి మధ్యలో ఉన్న మ్యాథమెటికల్ సైన్స్ ప్రకారం ఆపరేషన్ పెర్ఫార్మ్ చేస్తే అయిపోతుంది. దట్ ఈస్ 0 ఇస్ ద రిక్వైర్డ్ ఆన్సర్. నెక్స్ట్ వన్ డేటా ఇంటర్ప్రిటేషన్ నుంచి చూడండి. ద గివెన్ టేబుల్ షోస్ ద నంబర్ ఆఫ్ పేజెస్ ప్రింటెడ్ బై 4 ప్రింటర్స్ ఇన్ 3 days. ఇక్కడ ఇచ్చిన టేబుల్‌లో ఏం ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాడంటే షోస్ ద నంబర్ ఆఫ్ పేజెస్ బై 4 ప్రింటర్స్ ఇన్ 3 days. 4 ప్రింటర్స్ 3 డేస్‌లో ఎన్నెన్ని పేజెస్ ప్రింట్ చేశాయనే ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాడు. ఇక్కడ 3 డేస్ ఇచ్చాడు. ఎల్ఎంఎన్ఓ అనే ప్రింటర్స్ ఉన్నాయి. ఏ రోజున ఏ ప్రింటర్ ఎన్ని పేజెస్ ప్రింట్ చేసిందనే ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు. If the total number of pages printed by all the given printers together on Wednesday was 15% more than the total number of pages printed by all the given printers together on Saturday, what was the total number of pages printed by the given printers together on Wednesday? ఈ ప్రింటర్స్ అన్నీ కలిసి బుధవారం రోజున ప్రింట్ చేసిన పేజీల యొక్క సంఖ్య అంట. ఇవన్నీ కలిసి సాటర్డే రోజున, ఇవన్నీ కలిసి శనివారం రోజున ప్రింట్ చేసిన పేజీల కంటే కూడా 15% ఎక్కువ అంట. అటువంటప్పుడు అవన్నీ కలిసి వెన్స్డే రోజు బుధవారం రోజున ఎన్ని పేజెస్ ప్రింట్ చేశాయి అంటున్నాడు. చూడండి, బుధవారం రోజు ప్రింట్ చేసినవి శనివారం రోజు ప్రింట్ చేసిన దానికంటే 15% ఎక్కువ. మన దగ్గర బుధవారం లేదు, శనివారం యొక్క ఇన్ఫర్మేషన్ ఉంది. కాబట్టి సాటర్డే రోజున ఏవైతే టోటల్ నంబర్ ఆఫ్ ప్రింటెడ్ పేపర్స్ ఉన్నాయో వాల్యూ తీసుకొని ఆ విలువని 15% పెంచితే అప్పుడు వెన్స్డే రోజు ఎన్ని ప్రింట్ చేశారనేది తెలిసిపోతుంది. సింపుల్గా ఇవన్నీ యాడ్ చేసుకొని ఆ వచ్చిన వాల్యూని 15% పెంచాలి. ఓకే. కాబట్టి ఇవన్నీ యాడ్ చేసుకోవాలండి. మీ ఇష్టం, మీరు ఎలా యాడ్ చేస్తారనేది. 11, 8, 19, 6, 25, 7, 32,000. తర్వాత వస్తే 5, 2, 7, 5, 12, 8, 20 అంటే 34,000. 34,000 ఇంకా పక్కన కొరవలు చూస్తే 40, 30, 70, 80, 150, 150, 90, 240. 34,240 అంటే 34,240 పేజీలు వచ్చాయి. మొత్తం ప్రింట్ చేసింది. ఏ రోజున? సాటర్డే రోజున. సాటర్డే ఎన్నైతే ప్రింట్ చేశారో దానికంటే 15% ఎక్కువ వెన్స్డే రోజు ప్రింట్ చేశారు. కాబట్టి వెన్స్డే రోజు కావాలంటే దీన్ని 15% పెంచాలి. 15% పెంచాలంటే కావాలంటే ఒకవేళ మీరు బేసిక్‌గా నేర్చుకునే విద్యార్థులైతే ఇంటూ 115/100 రాస్తారు. ఇంకొద్దిగా పర్సెంటేజ్‌ని బాగా ప్రాక్టీస్ చేసి ఉన్నట్లయితే 5 3 కాబట్టి ఇంటూ 23/20 తీసుకుంటారు. ఆ క్యాలిక్యులేషన్ అనేది చేయొచ్చు. లేదు పర్సెంటేజ్‌ని మేము బాగా నేర్చుకొని ఉన్నాము, ఏ వాల్యూ ఎంత పర్సెంటేజ్ తీసుకోగలం అంటే జస్ట్ దీనికి 15% యాడ్ చేస్తే సరిపోయిద్ది. దానికి 15% యాడ్ చేస్తే సరిపోయిద్ది. ఇప్పుడు 15% 10% ఏమో 34,24 కాబట్టి 3,424. మరలా ఇప్పుడు మనం 5% యాడ్ చేయాలి. 17, 12 అనమాట. 17, 12 మొత్తం యాడ్ చేసుకుంటే సరిపోయిద్దండి. మొత్తం యాడ్ చేస్తే సరిపోయిద్ది. చివరిలో 6 రావాలి కాబట్టి ఆప్షన్ డి ఆన్సర్ పెట్టేస్తున్నాను. ఆప్షన్ డి ఆన్సర్ పెడితే సరిపోద్ది. లేదా మీరు అంతా మొత్తం యాడ్ చేసినా సరే 4, 2, 6, 4, 2, 6, 1, 7 వచ్చేసింది. 7, 4, 11, 2, 13 వచ్చేసింది. 4, 3, 7, 9 వచ్చేసింది. 3 మొత్తం యాడ్ చేసినా అది అంత దూరం కూడా వెళ్ళాల్సిన అవసరం లేదు. జస్ట్ యూనిట్ డిజిట్ వచ్చేసింది మనకి. యూనిట్ డిజిట్ చేస్తే సరిపోయింది. ఆప్షన్ డిలో మాత్రమే యూనిట్ డిజిట్ 6గా ఉంది. అది ఆన్సర్ పెట్టేయచ్చు. నెక్స్ట్ వన్. In a clearance sale, a saree whose market price was 10,490 is now sold for rupees 9,441. What is the discount percentage on the saree? ఒక క్లియరెన్స్ సేల్ నడుస్తుందంట. ఆ క్లియరెన్స్ సేల్‌లో ఏం చేశారంటే 10,490 రూపాయలు మార్కెట్ ప్రైస్ ఉన్న ఒక వస్తువుని 9,441 రూపాయలకి అమ్మారు. అటువంటప్పుడు దానిపైన ఇచ్చిన డిస్కౌంట్ ఎంత అంటున్నాడు. డిస్కౌంట్ అనేది ఎల్లప్పుడు కూడా మార్కెట్ ప్రైస్ పైన క్యాలిక్యులేట్ చేయాలి. డిస్కౌంట్ ఎల్లప్పుడు కూడా మార్కెట్ ప్రైస్ పైన క్యాలిక్యులేట్ చేయాలండి. కంప్లీట్‌గా కాన్సెప్ట్ తెలుసుకొని కామెంట్స్ చేయండి. గత వీడియోలో కూడా ఒక విద్యార్థి నాకు చెబుతున్నాడు డిస్కౌంట్ అనేది కాస్ట్ ప్రైస్ మీద క్యాలిక్యులేట్ చేయాలని నాకు చెబుతున్నాడు. దయచేసి ముందు కామెంట్ చేసి ఎదుటి వారికి చెప్పే ముందు మనం చెబుతున్నది లేదా మనం అనుకుంటున్నది నిజమేనా అనేది ఒక్కసారి ఆలోచించుకోండి. ఏ కాన్సెప్ట్ తెలుసుకోకుండా క్వశ్చన్స్ ఎలా చేస్తారండి? డిస్కౌంట్ ఈజ్ ఆల్వేస్ రెకండ్ ఆన్ మార్క్డ్ ప్రైస్. కనీసం ప్రాఫిట్ లాస్ గురించి పక్కన పెడితే పర్సంటేజ్లో సక్సెసివ్ చేంజెస్, వరుస మార్పులు అనే కాన్సెప్ట్ తెలిసినా సరే ఆ డౌట్ రాదు మీకు.
డిస్కౌంట్ షుడ్ బి ఆల్వేస్ క్యాలిక్యులేటెడ్ మార్క్డ్ ప్రైస్ పైనే తెలియాలి. ఇక్కడ మార్కెట్ ప్రైస్ 10,490 రూపాయలు, దానిని 9,441 రూపాయలకి అమ్మారు. కాబట్టి ఎంత శాతం డిస్కౌంట్ ఇచ్చాడు తెలవాలంటే మనం ఏం చేసుకోవాలండి, ఈ రెండు మధ్య డిఫరెన్స్ 10,490 చెప్పి 9,441 అమ్మాడంటే ఎంత తగ్గించాడు తెలవాలి. ఎంత తగ్గించాడండి, అదొక 490 తగ్గించాడు, అది మీ ఇష్టం, వాటి మధ్యలో ఎలా డిఫరెన్స్ తీసుకుంటారనేది. ఈ ఏడేమో 441 కాబట్టి 559 అనమాట. ఓకే 49 54 104 పక్కన 9 అనమాట. అంటే 1049 1049 రూపాయలు తగ్గించాడండి. ఈ 1049 రూపాయలు మార్కుడ్ ప్రైస్ పైన క్యాలిక్యులేట్ చేయాలి. మార్కుడ్ ప్రైస్ అంటే 10,490. 1049 మార్కుడ్ ప్రైస్ 10,490లో ఎంత ఉందండి, ఎంత ఉంది, 1/10 1/10 ఉంది. 1/10 అంటే ఏం చెప్పచ్చు, పర్సెంటేజ్ రూపంలో 10% కదా. కాబట్టి ఎంత శాతం డిస్కౌంట్ ఇచ్చినట్టు 10%. జస్ట్ ఆ డిఫరెన్స్ తీసుకుంటే కళ్ళతో చూసి చెప్పచ్చు. ఇది కూడా రాయాల్సిన అవసరం లేదు, జస్ట్ మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలి కాబట్టి రాశాను. కళ్ళతో చూసి చెప్పచ్చు. 1049 10,490లో 10% ఉంది. 10% ఇస్ ద గివెన్ డిస్కౌంట్ పర్సంటేజ్. నెక్స్ట్ వన్, a pipe can fill a overhead tank in 12 hours, but due to a leakage at the bottom, it is filled in 18 hours. If the tank is full, how much time will the leak take to empty it? A pipe can fill a overhead tank in 12 hours. ఒక పైప్ అంట ఒక ట్యాంకీని 12 గంటల్లో నింపగలదు. బట్ డ్యూ టు లీక్ ఎట్ ది బాటమ్ ఇట్ ఈస్ ఫిల్డ్ ఇన్ 18 hours. కానీ దానికి అడుగున ఉన్న ఒక రంధ్రం లేదా లీక్ కారణంగా అంట అది నిండడానికి 18 గంటలు పట్టిందంట. ఇఫ్ ద ట్యాంక్ ఈస్ ఫుల్, హౌ మచ్ టైమ్ విల్ ద లీక్ టేక్ టు ఎంప్టీ ఇట్? ఒకవేళ ఫుల్ ట్యాంక్ని ఆ లీక్ ఖాళీ చేయాలంటే ఎంత సమయం తీసుకునిద్ది అనేది క్వశ్చన్ అనమాట. ఇక్కడ చూడండి, ఈ క్వశ్చన్ ఎలా చూడొచ్చు అంటే మనం టైమ్ అండ్ వర్క్లో ఒకళ్ళు పని చేయడము, ఇద్దరు కలిసి పని చేయడము తెలిసినప్పుడు అదర్ పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒంటరిగా పనిచేస్తానికి ఎంత టైం పట్టిద్ది అనేటప్పుడు మనం ఎలా తెలుసుకుంటామో అదే కాన్సెప్ట్ని ఇక్కడ అప్లై చేయొచ్చు. జస్ట్ ఇది పూర్తిగా టైమ్ అండ్ వర్క్ క్వశ్చన్ అండి. పైప్స్ అండ్ సిస్టమ్స్ అవ్వచ్చు, చైన్ రూల్ అవ్వచ్చు, వర్క్ వేజెస్ అవ్వచ్చు, ఏవైనా సరే టైమ్ అండ్ వర్క్ కాన్సెప్టే. కాబట్టి ఇక్కడ ఒంటరిగా పనిచేస్తానికి ఇద్దరు కలిసి పనిచేస్తానికి తెలుసు కాబట్టి సింపుల్గా 12 × 18 తీసుకొని వాటి మధ్య డిఫరెన్స్ ఏదైతే ఉందో 6తో డివైడ్ చేసుకుంటే అదర్ పర్సన్ అయితే ఇక్కడ లీక్ కంప్లీట్ పని చేస్తానికి ఎంత సమయం పట్టిందని తెలిసిపోయింది. 6 1 6 3 కొట్టేయచ్చు. కాబట్టి ఏం చెప్పొచ్చు, 12 3 36 లేదా 6 1 6 2 ఇటు కొట్టేయండి, మీ ఇష్టం, అది 36 దట్ ఈస్ ఆప్షన్ డి, 36 hours. ఫ్రెండ్స్, ఎస్ఎస్సి సిజిఎల్, సిహెచ్ఎస్ఎల్, సిపిఓ ఇటువంటి పరీక్షలు ప్రిపేర్ అవుతున్న స్టూడెంట్స్ కోసం ఒక కంప్లీట్ అడ్వాన్స్ మ్యాథ్స్ కోర్సుని నేను రన్ చేస్తున్నాను. ఈ కోర్సులో మీకు ఏదైతే మనకి ప్యూర్ మ్యాథ్స్ నుంచి చాప్టర్స్ ఉంటాయో అవన్నీ కూడా కవర్ చేయడం జరుగుతుంది. ఈ కోర్సే ది బెస్ట్ అని ఎప్పటికీ నేను ఎందుకు చెప్పగలనంటే మీకు మరెవ్వరూ చెప్పని విధంగా ప్రతి చాప్టర్కి సంబంధించి కంప్లీట్ కాన్సెప్ట్, కంప్లీట్ థియరమ్స్, కంప్లీట్ ఐడెంటిటీస్, కంప్లీట్ ప్రాపర్టీస్ అన్నిటినీ ఎక్స్ప్లెయిన్ చేసే కోర్సు ఇది ఒక్కటే మాత్రమే. ఏ చాప్టర్ తీసుకున్నా సరే, జామెట్రీ అవ్వచ్చు, ఆల్జిబ్రా అవ్వచ్చు, ట్రిగ్నోమెట్రీ ఏదైనా సరే, ప్రతి చాప్టర్కి కూడా కంప్లీట్ కాన్సెప్ట్ వీడియోస్తో కంప్లీట్ కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేసి టీజీఎల్ లెవెల్కి ఏదైతే క్వశ్చన్స్ కావాలో దానికి 4 times హై లెవెల్ క్వశ్చన్స్ వరకు కూడా ఈచ్ అండ్ ఎవ్రీ కాన్సెప్ట్ కవర్ అయ్యే విధంగా క్వశ్చన్స్ యొక్క కలెక్షన్ని కాన్సెప్చువల్ షార్ట్ కట్స్ ద్వారా సాల్వ్ చేస్తూ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఈ కోర్సులో జాయిన్ అయ్యి వన్స్ ఈ కోర్సు మీరు కంప్లీట్ చేసిన తర్వాత ఎస్ఎస్సి సిజిఎల్లో అడ్వాన్స్ మ్యాథ్స్లో ఏ ఒక్క క్వశ్చన్ని కూడా మీరు మిస్ చేయరు. ప్రతి ఒక్క క్వశ్చన్ని అత్యంత ఈజీగా యాక్యురేట్గా సాల్వ్ చేయగలుగుతారు. ది బెస్ట్ కోర్స్ అండి. ఎవరైతే సీజీఎల్ క్రాక్ చేయాలనుకుంటారో వారు తప్పనిసరిగా ఈ కోర్సులో జాయిన్ అవ్వచ్చు. కేవలం స్టూడెంట్స్ కాదు, అనేక మంది ఫ్యాకల్టీలు కూడా ఈ కోర్సులో జాయిన్ అవుతూ ఉంటారు. ఈ కోర్సు ఆల్రెడీ రన్ అవుతుందండి. ఇది ఒక ప్రెజెంట్ రన్నింగ్ కోర్స్ అండి, ఎప్పుడూ అయిపోయింది కాదు. కాబట్టి స్టూడెంట్స్ యాప్ డౌన్లోడ్ చేసుకున్న వెంటనే మాకు అక్కడ కంటెంట్ మొత్తం లేదంటే కాదు, అది డైలీ అప్లోడ్ అవుతూ ఉంటాయి. ఈ కోర్స్ అనేది మే 31 వరకు కొనసాగుతూ ఉంటుంది. మే 31 కల్లా కంప్లీట్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు రన్నింగ్ కోర్స్ అండి, ఇప్పటి వరకు అయిపోయిన క్లాసెస్ మీరు యాక్సెస్ చేయగలుగుతారు. అదేవిధంగా డైలీ క్లాసెస్ అప్లోడ్ చేస్తూ మే 31 2025 కల్లా కోర్సు కంప్లీట్ అవుతుంది. ఇది రన్నింగ్ కోర్స్ అండి. 2025 సీజీఎల్ దృష్టిలో ఉంచుకొని చేస్తున్న ప్రజెంట్ కోర్సు, ఎప్పుడో ఓల్డ్ కోర్సెస్ కావు. కాబట్టి కంటెంట్ అంతా ఒకేసారి ఉందో డైలీ అప్లోడ్ అవుతుంటే మీరు జాయిన్ అవ్వచ్చు. టైం వేస్ట్ చేసుకోకుండా నాతో పాటుగా చక్కగా వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉంటాను. మీరు ప్రిపేర్ అయిపోతూ ఉంటే మీకు టైం తెలవకుండానే ఎగ్జామ్ టైంకి చక్కగా రెడీ అయిపోయి ఉంటారు. కాబట్టి మొత్తం కంటెంట్ మాకు ఒకేసారి కావాలి అన్నదండి ఇది రన్నింగ్ కోర్సు. ఓకే, యాప్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. మన ప్లేస్టోర్లో మన ఛానల్ నేమ్తో యాప్ ఉంటుంది. అదేవిధంగా ఈ వీడియో డిస్క్రిప్షన్లో కూడా నేను యాప్ యొక్క లింక్ని ప్రొవైడ్ చేస్తాను. మీరు ఇంకా ఏదైనా ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలంటే ఇక్కడ ఉన్న నంబర్కి కాల్ చేసి కూడా కోర్సు గురించి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవచ్చు. నెక్స్ట్ వన్, 2 triangles EFG and HIJ are congruent. If the area of triangle EFG is 124 cm², then the area of triangle HIJ will be.
ఈఎఫ్జి అదేవిధంగా హెచ్ఐజి అనే రెండు ట్రయాంగిల్స్ అంట కాంగ్రుయంట్ అంటే ఏంటంటే సర్వసమానం, అంటే ఇంకా వాటికి ఉన్న ఏ ప్రాపర్టీస్ అయినా సరే సమానంగా ఉంటాయి. ఇక్కడ ట్రయాంగిల్ ఈఎఫ్జి యొక్క ఏరియా 124 సెంటీమీటర్ స్క్వేర్ అయితే హెచ్ఐజి దాని యొక్క కాంగ్రుయంట్ ట్రయాంగిల్ దానికి సర్వసమానంగా ఉన్న హెచ్ఐజి అనే మరొక ట్రయాంగిల్ యొక్క ఏరియా ఏమైంది అన్నాడు. కాంగ్రుయంట్ అంటే అన్ని ఈక్వల్ గా ఉండడం, రెస్పెక్టివ్ మెథడ్స్ అన్ని కూడా ఈక్వల్ గా ఉంటాయి కాబట్టి 124 ఉంది కాబట్టి అదర్ ట్రయాంగిల్ కూడా 124 ఉంటుంది. ఇంకేం ఆలోచించాల్సిన అవసరం లేదు, వెరీ సింపుల్ క్వశ్చన్. నెక్స్ట్ వన్, లెట్ a plus b is equal to 2c, then which of the following expression is true? a plus b అనేది 2c అంట, అటువంటప్పుడు ఈ కింది వాటిలో ఏ ఎక్స్ప్రెషన్ ట్రూ అంటున్నాడు. ఒకసారి ఎక్స్ప్రెషన్స్ అన్ని గమనిస్తే ఒకవేళ మనం ఇక్కడ ఇచ్చినట్టు కనుక స్క్వేర్ చేస్తే ఇటేపు a ప్లస్ బిని స్క్వేర్ చేస్తే 2ab దగ్గర మనకి ab వస్తుంది. 2ab కాసేపు దాని యొక్క కోఎఫిషియంట్ కాసేపు పక్కన పెడితే మనం వేరియబుల్స్ ab టర్మ్స్ పొందుతాం. ఇక్కడ ఎక్కడ కూడా మనకి ab టర్మ్స్ అక్కర్లేదు, ఏసీలు బీసీలు కావాలి, ఏసీలు బీసీలు. కాబట్టి ఏం చేద్దామంటే ఇక్కడ ఇచ్చిన a ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు 2cలో ఒక సి ఇటు తీసుకొద్దాము, బి నటు పంపిద్దాం. ఈ 2c అంటే రెండు సీలు ఉంటాయి కదండి, ఒక సి ఇటు తీసుకొచ్చేస్తే ఏం రాయొచ్చు, a మైనస్ సి రాయొచ్చు. అటువైపు ఇంకొక సి ఉంది, ఇటు వెళ్ళిన బి అటు వెళ్తే మైనస్ అవుతుంది కాబట్టి సి మైనస్ బి తీసుకోవచ్చు, సి మైనస్ బి. అదేవిధంగా ఎక్స్ప్రెషన్స్ ఏవి చూసినా సరే స్క్వేర్ రూపంలో ఉన్నాయి కాబట్టి మనం కూడా ఈ ఎక్స్ప్రెషన్ లేదా ఈక్వేషన్ని అటు ఇటు రెండు వైపులా కూడా స్క్వేర్ చేసామనుకోండి, దీన్ని మనం రెండు వైపులా కూడా స్క్వేర్ చేసామనుకోండి, ఇప్పుడు ఏం రాయొచ్చు ఇటేపు ఏ స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ మైనస్ 2ac, ఇటువైపు ఏమో సి స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ 2bc రాయొచ్చు కదండి, మైనస్ 2bc రాయొచ్చు. ఇటేపు సి స్క్వేర్ ఇటేపు సి స్క్వేర్ క్యాన్సిల్ చేయొచ్చు, ఇటేపు ఉన్న మైనస్ 2bc ఇటు తీసుకొచ్చేస్తే కనుక ఏమవుతుంది, ఏ స్క్వేర్ ప్లస్ 2bc అవుతుంది. ఇటున్న మైనస్ 2ac అటు తీసుకెళ్ళిపోతే బి స్క్వేర్ ప్లస్ 2ac, బి స్క్వేర్ ప్లస్ 2ac అవుతుంది. ఏ స్క్వేర్ ప్లస్ 2bc, ఏ స్క్వేర్ ప్లస్ 2bc ఈజ్ ఈక్వల్ టు బి స్క్వేర్ ప్లస్ 2ac ఎక్కడుందండి, ఆప్షన్ సిలో ఉంది, అదే మన కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఇఫ్ ద ఈక్వేషన్స్ 4x plus k minus 2 into y plus 3 is equal to 0 and k minus 2 into x plus 9y is equal to 5 is equal to 0, here k is greater than 0 are parallel, then find the value of k square plus 6. ఇక్కడ మనకి రెండు లీనియర్ ఈక్వేషన్స్ ఇచ్చాడండి, సిస్టమ్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ అని ఆల్జిబ్రాలో పాలినామియల్స్ దగ్గర చెప్పుకుంటాం, అక్కడి నుంచి చెప్పుకోవచ్చు. చూడండి, రెండు లైన్స్ ని రిప్రజెంట్ చేసే ఈక్వేషన్స్ ఈ విధంగా ఉండి, అంటే a1x ప్లస్ b1y ప్లస్ c1 is equal to 0, అదేవిధంగా a2x ప్లస్ b2y ప్లస్ c2 is equal to 0 అని రెండు లైన్స్ ని రిప్రజెంట్ చేసే రెండు ఈక్వేషన్స్ మన దగ్గర ఉన్నప్పుడు ఆ రెండు లైన్స్ కోఇన్సిడెంట్ లైన్సా, ప్యారలల్ లైన్సా లేదా ఇంటర్సెక్టింగ్ లైన్స్ అనేవి తెలుసుకునే కండిషన్స్ మనకి ఏం తెలుసండి. ఒకవేళ అవి కనుక a1/a2 ఈజ్ నాట్ ఈక్వల్ టు b1/b2 అయినట్లయితే అప్పుడు ఏం చెబుతాము, ఇంటర్సెక్టింగ్ లైన్స్ అని. ఒకవేళ a1/a2 ఈజ్ ఈక్వల్ టు b1/b2 ఈజ్ నాట్ ఈక్వల్ టు c1/c2 అయితే కనుక అవి ప్యారలల్ లైన్స్ అని. ఒకవేళ ఇవన్నీ కూడా సమానం అయితే a1/a2 ఈజ్ ఈక్వల్ టు b1/b2 ఈజ్ ఈక్వల్ టు c1/c2 అయితే అవి కోఇన్సిడెన్స్ లైన్స్ అని మనం చెబుతాం కదా. వాడేమిస్తున్నాడు, అవి ప్యారలల్ అని ఇచ్చాడు, అవి ప్యారలల్ గా ఉంటాయి అని ఇచ్చాడు. మరి ప్యారలల్ గా ఉన్నప్పుడు తప్పనిసరిగా a1/a2 ఈజ్ ఈక్వల్ టు b1/b2 అవ్వాలి. కాబట్టి ఇచ్చిన ఈక్వేషన్స్ ని ఈ రూపంలో కనుక మనం అర్థం చేసుకోగలిగితే అప్పుడు a1/a2 ఈజ్ ఈక్వల్ టు b1/b2 అనడానికి ఇక్కడ ఏం రాయొచ్చు, ఏ అంటేనేమో x యొక్క కోఎఫిషియంట్ ఇక్కడ 4 బై ఇక్కడ x యొక్క కోఎఫిషియంట్ k - 2, దట్ మీన్స్ 4/k-2 మస్ట్ బి ఈక్వల్ టు ఇక్కడ y యొక్క కోఎఫిషియంట్ k - 2 డివైడెడ్ బై ఇక్కడ y యొక్క కోఎఫిషియంట్ 9 అండి, y యొక్క కోఎఫిషియంట్ 9. జస్ట్ ఇది ఇప్పుడు నేను ఏదైతే గ్రీన్ లో రాశానో ఇది ఒక్కటే మీరు ఎగ్జామ్ లో రాయాల్సింది, ఇదంతా కాదు, ఇదంతా మీరు అర్థం చేసుకుంటే సరిపోతుంది. కాబట్టి వన్స్ అదంతా కాన్సెప్ట్ మనం కాన్సెప్ట్ కోర్సులో నేర్చుకుని ఉండాలి. ఎప్పుడైతే ఆల్జిబ్రాని బాగా నేర్చుకుని ఉంటామో అప్పుడు ఇటువంటి క్వశ్చన్ రాగానే మీరేం అర్థం చేసుకుంటారు. వీటిని a1x ప్లస్ b1y ప్లస్ c1 is equal to 0 ఈ విధంగా రెండు లీనియర్ ఈక్వేషన్స్ యొక్క సిస్టమ్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ తో కంపేర్ చేసుకుంటాము. తర్వాత అవి ప్యారలల్ గా ఉన్నాయి కాబట్టి a1/a2 ఈజ్ ఈక్వల్ టు b1/b2 అనేది ప్యారలల్ కి కండిషన్ అని తెలుసుకోగలిగితే అప్పుడు డైరెక్ట్ గా ఏం రాయొచ్చు, ఇప్పుడు ఇచ్చిన దాన్ని బట్టి 4/k-2 ఈజ్ ఈక్వల్ టు అటువైపు k-2/9 సింప్లిఫై చేసామనుకోండి, k-2 ఇంటూ k-2 ఏమవుతుంది, k-2 యొక్క హోల్ స్క్వేర్ అది దేనికి సమానం అవుతుంది అంటే 9 × 4 = 36, అంటే 36 మనం 6 యొక్క స్క్వేర్ తో చూడొచ్చు. అంటే k-2 అనేది 6 కి సమానమైనప్పుడు k-2 అనేది 6 కి సమానమైనప్పుడు k వాల్యూ ఎంత అని చెప్పొచ్చు అండి, 8 కదా, k వాల్యూ 8 కదా.
మనం చెప్పాల్సింది k² + 6 k² + 6 అంటే k 8 అయినప్పుడు 8 స్క్వేర్ అంటే 64 64కు 6 యాడ్ చేసి చెప్పంటున్నాడు, దట్ ఈస్ 70. 70 is the required answer that is given in option B. మరొక డేటా ఇంటర్ప్రిటేషన్ క్వశ్చన్. స్టడీ ద గివెన్ టేబుల్ అండ్ ఆన్సర్ ద క్వశ్చన్ దట్ ఫాలోస్. The given table shows the production of T-shirts by 4 companies C1, C2, C3, C4 over the 4 years. 4 కంపెనీలు 4 సంవత్సరాల్లో ప్రొడ్యూస్ చేసిన టీ షర్ట్ల యొక్క నంబర్ ఇక్కడ ఇస్తున్నాడు. C1, C2, C3, C4 కంపెనీస్, ఇవేమో సంవత్సరాలు అనమాట. ఇవన్నీ కూడా ఆ రెస్పెక్టివ్ ఇయర్స్లో ఆ రెస్పెక్టివ్ కంపెనీ ప్రొడ్యూస్ చేసిన టీ షర్ట్స్ యొక్క నంబర్స్. విచ్ కంపెనీ హ్యాడ్ ద మ్యాక్సిమం యావరేజ్ ప్రొడక్షన్ ఆఫ్ టీ షర్ట్స్ డ్యూరింగ్ దీస్ 4 years? ఏ కంపెనీ ఈ 4 సంవత్సరాల్లో కూడా మ్యాక్సిమం యావరేజ్ ప్రొడక్షన్ కలిగి ఉంది, మ్యాక్సిమం యావరేజ్ ప్రొడక్షన్ కలిగి ఉంది అంటున్నాడు. ఫ్రెండ్స్ ఇక్కడ గమనించండి, యావరేజ్ అనేది ఎల్లప్పుడు కూడా ఏమొస్తుందండి, యావరేజ్ అనేది ఎల్లప్పుడు ఎలా వస్తుందంటే సమ్ బై నంబర్ ద్వారా వస్తుంది కదా. యావరేజ్ ఎల్లప్పుడు కూడా సమ్ బై నంబర్ ద్వారా కదా. ఎక్కువ యావరేజ్ ఎవరికి ఉంటుందంటే ఎక్కువ సమ్ ఎవరికి ఉంటే వాళ్ళకి, తక్కువ యావరేజ్ ఎవరికి ఉంటుందంటే తక్కువ సమ్ ఎవరికి ఉంటే వాళ్ళది. ఎందుకంటే ఇక్కడ నంబర్ యూనిఫామ్గా ఉంది. నంబర్ 4 చోట్ల కూడా 4 సంవత్సరాలే కాబట్టి 4 నంబర్ ఎక్కడైనా సరే 4 ఉంది. ఎప్పుడైతే నంబర్ కామన్గా ఉందో, ఎప్పుడైతే నంబర్ అనేది కామన్గా ఉందో దాన్ని పట్టించుకోకుండా యావరేజ్ ఎక్కువ ఎవరికి ఉంటుందంటే ఎవరి సమ్ ఎక్కువ ఎవరికి ఉంటే అంతే. కాబట్టి మనం యావరేజ్ క్యాలిక్యులేట్ చేయాల్సిన అవసరం లేదు. ఏ కంపెనీకి అయితే సమ్ ఎక్కువ ఉందో ఆ కంపెనీకి యావరేజ్ ఎక్కువ ఉంటుంది. కాబట్టి మనం ఆ క్యాలిక్యులేషన్ కూడా తగ్గించుకొని ఆ టైం కూడా సేవ్ చేసుకోవచ్చు. జస్ట్ ఏ కంపెనీ యొక్క సమ్ ఎక్కువగా ఉంటే వాళ్ళ యొక్క యావరేజ్ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి 4 కంపెనీకి సంబంధించిన సమ్ రాసుకుంటే సరిపోయింది, యావరేజ్ క్యాలిక్యులేట్ చేయమాకండి. ఏ కంపెనీకి అయితే సమ్ ఎక్కువ ఉంటే అదే ఆన్సర్గా పెట్టేయచ్చు. ఇప్పుడు C1, C2, C3, C4 అన్నిటి యొక్క ప్రొడక్షన్ సమ్స్ తీసుకుంటే ఇవన్నీ యాడ్ చేసుకోవాలి. 24, 24, 72, 75, 95, 950 అను 950 ఇవి యాడ్ చేసుకుంటే 2, 4, 8, 12, 1, 3, 15, 965. దీని యొక్క సమ్ము 965 అండి. మీ ఇష్టం, అది మీరు ఎలా యాడ్ చేసుకుంటారనేది మీ ఇష్టం అండి. 1, 2, 3, 4, 3, 72, 70, 90, 950 అక్కడ నుంచి 4, 4, 8, 9, 17, 967. ఇదేమో 967 సమ్ము. ఇవి 23 3 69, 69, 4 73, 73, 93, 930 అను 6, 4, 10, 15, 945, 945. ఇక్కడ చూస్తేనేమో 24 3 72, 75, 95, 950. ఇదొక 10, 960, 960 అనమాట. ఇదే కొద్ది డౌట్ చూడండి. 23 3 69, 4 73, 2 930, 15 సరిపోయింది. ఇప్పుడు అన్నిటికంటే సమ్ ఎక్కువ ఎవరికి ఉంది? 967 కదా అన్నిటికంటే సమ్ ఎక్కువ. అన్నిటికంటే సమ్ ఎక్కువ ఎవరికి ఉందండి? C2 అనే కంపెనీ. కాబట్టి యావరేజ్ కూడా దానిదే ఎక్కువ ఉంటుంది, C2 అనే కంపెనీది. ఆప్షన్ సి. యావరేజ్ ఇంకెందుకు, డివైడెడ్ బై 4 రాసి అన్నిటికి యావరేజ్ రాయడం దీనికి. నెక్స్ట్ వన్. ఇఫ్ xy and z are positive numbers and x plus y plus z is equal to 1, then the least value of 1 by x plus 1 by y plus 1 by z is. XYZ పాజిటివ్ నెంబర్స్ అవన్నీ యాడ్ చేస్తే ఒకటండి. ఇది ఆల్జీబ్రాలో వెరీ బేసిక్ క్వశ్చన్ అండి. ఇక్కడ XYZ అన్ని యాడ్ చేసుకుంటే ఒకటి. కాబట్టి ఇక్కడ మనము అన్నిటిని ఈక్వల్గా తీసుకుంటాము. X అయినా Y అయినా Z అయినా అన్నీ కూడా ఈక్వల్గా 1/3 తీసుకుంటాం. ఎందుకంటే ఈ మూడింటిని యాడ్ చేసుకుంటే 1 రావాలి కాబట్టి ఒక్కొక్కటి 1/3. ఇప్పుడు 1 by x plus 1 by y plus 1 by z ఏమవుతుంది? ఇక్కడ ఏదైతే మనల్ని అడిగాడో 1 by x plus 1 by y plus 1 by z 1/3 రెసిప్రోకల్ చేస్తే ఏమవుతుంది అంటే 3 అవుతుంది. కాబట్టి ఏం చెప్పొచ్చు? 3 + 3 + 3 ఎంత అండి ఆన్సర్? 9. 9 ఇస్ ద రిక్వైర్డ్ ఆన్సర్, ఆప్షన్ సి. వెరీ సింపుల్ క్వశ్చన్ ఫ్రమ్ ఆల్జీబ్రా. నెక్స్ట్ వన్. ద మీన్ ప్రపోర్షన్ ఆఫ్ 8a² and 18/a⁴, వేర్ a is a పాజిటివ్ నెంబర్. మీన్ ప్రపోర్షన్ మధ్యమానుపాతం చెప్పాలి. ఫ్రెండ్స్ చాలా ఈజీ క్వశ్చన్ అండి. మీన్ ప్రపోర్షన్ ఆఫ్ xy అనే నెంబర్స్ ఉంది. వాటి యొక్క మీన్ ప్రపోర్షన్ మనకు కావాలంటే జస్ట్ √xy రాసుకుంటే సరిపోయింది. ఇక్కడ 8a² అదేవిధంగా 18/a⁴ అనే నెంబర్స్ ఇచ్చాడు కాబట్టి వాటి యొక్క మీన్ ప్రపోర్షన్ ఏమవుతుంది? √8a² 8a² ఇంటూ 18 డివైడెడ్ బై a⁴ అండి. a⁴ 18 144 ఏమో 12 బయటకు వచ్చిందండి. a² ఇక్కడ కొట్టేస్తే డినామినేటర్లో a² ఉంటుంది కాబట్టి డినామినేటర్లో జస్ట్ దానికి రూట్ తీస్తే ఏ వస్తుంది? 12/a అనేది మనకు కావాల్సిన ఆన్సర్ అవుతుంది. 12/a ఆప్షన్ డిలో ఉంది. వెరీ సింపుల్ క్వశ్చన్. గ్రూప్ డిలో అదేవిధంగా ఎస్ఎస్సి కన్వర్ట్ చేస్తే అది జీడీ కానిస్టేబుల్ ఎగ్జామ్లో కూడా ఎక్కువ ప్రతి పేపర్లో మెయిన్ ప్రపోర్షన్ థర్డ్ ప్రపోర్షన్ అడుగుతూ ఉంటాడు. నెక్స్ట్ వన్. If sec alpha plus tan alpha by secant alpha minus tan alpha is equal to 7/4, then find the value of cosecant alpha. సింపుల్కి ఇక్కడ కాంపౌండెండో అండ్ డివిడెండో రూల్ అప్లై చేద్దామండి.
కాంపోనెండో అని డివిడెండో రూల్ అప్లై చేస్తే ఇక్కడ సీకెంట్ బై ట్యాన్ మిగిలింది. కాంపోనెండో అని డివిడెండో రూల్ అప్లై చేద్దాం. అసలు కాంపోనెండో డివిడెండో రూల్ అనేది ఏమిటనేది రేషియో ప్రపోర్షన్‌లో నేర్చుకోవాలి. రేషియో ప్రపోర్షన్ సంబంధించి కంప్లీట్ కాన్సెప్ట్ వీడియోస్. ఒక ఎగ్జాంపుల్‌గా నేను ఏ చాప్టర్ అయినా సరే కంప్లీట్ కాన్సెప్ట్ చెప్పిన తర్వాత క్వెషన్స్‌ని ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఆ విధంగా కంప్లీట్ కాన్సెప్ట్ చెప్పేది నేను ఒక్కడే మాత్రమే. కాబట్టి మీరు నేను ఇలా చెబుతాను ప్రతి చాప్టర్‌ని తెలుసుకోవడం కోసం రేషియో ప్రపోర్షన్‌కి సంబంధించిన కాన్సెప్ట్ వీడియోస్ మన ఛానెల్‌లో ఫ్రీగా ఉన్నాయి. 3 వీడియోస్ ఉంటాయి. ఆ 3 చూస్తే గనక మీకు రేషియో ప్రపోర్షన్ అనే చాప్టర్‌కి సంబంధించిన కంప్లీట్ కాన్సెప్ట్ తెలిసిద్ది. అటువంటి కాన్సెప్ట్ మీకు మరెవ్వరు చెప్పరు. ఖచ్చితంగా ఆ వీడియో చూడండి, అప్పుడు అర్థమవుతుంది. రేషియో ప్రపోర్షన్‌లో మనం నేర్చుకునే కాంపోనెండో అండ్ డివిడెండో అనే ప్రాపర్టీ ఇక్కడ అప్లై చేస్తే గనక సీకెంట్ బై ట్యాన్ వస్తుందండి. ఇక్కడ ఏం మిగులుతుంది మనకి? సీకెంట్ ఆల్ఫానా ఇచ్చింది. యెస్, సీకెంట్ ఆల్ఫా బై ట్యాన్ ఆల్ఫా. అదేవిధంగా ట్రిగ్నామెట్రీలో మనం ఏం నేర్చుకుంటామంటే సీకెంట్ బై ట్యాన్ అనేది కొసీకెంట్‌కి సమానం. కాబట్టి కొసీకెంట్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ దేనికి సమానం ఇది? ఇప్పుడు ఇక్కడ ఇటేపు కాన్స్టాంట్స్ కూడా కాంపోనెంట్ డివిడెండ్ అప్లై చేస్తే 7, 4 యాడ్ చేస్తే ఎంత అండి? 11 డివైడెడ్ బై 7లో నుంచి 4 పోతే ఎంత అండి? 3. కాబట్టి కొసీకెంట్ వాల్యూ ఎంత? 11/3. మనం చెప్పాల్సింది కూడా కొసీకెంట్ వాల్యూ 11/3. జస్ట్ కళ్ళతో చూస్తూ చెప్పొచ్చు అనమాట. ఆప్షన్ సి. ఫ్రెండ్స్, ఎస్ఎస్సి సిజిఎల్, సిహెచ్ఎస్ఎల్, రైల్వే ఎగ్జామ్స్, ఏపీఆర్ తెలంగాణ ఎస్ఐ కానిస్టేబుల్ ఆర్ బ్యాంకింగ్ ఎగ్జామ్స్, ఈ విధంగా అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్న స్టూడెంట్స్ కోసం ఒక ది బెస్ట్ అండ్ ఎక్స్క్లూజివ్ కంప్లీట్ అర్థమెటిక్ అండ్ ప్యూర్ మ్యాథ్స్ కాంబో కోర్సుని నేను ఆఫర్ చేస్తూ ఉన్నాను. ఈ కోర్సులో భాగంగా ఇండియాలో మరెవ్వరూ టీచ్ చేయని విధంగా ఆర్ఎస్ అగర్వాల్ క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ ఇంగ్లీష్ మీడియం రీసెంట్ ఎడిషన్ని, అదేవిధంగా కిరణ్ పబ్లికేషన్ ఎస్ఎస్సి మ్యాథమెటిక్స్ రీసెంట్ ఎడిషన్ని కంప్లీట్గా సాల్వ్ చేసి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఈ కోర్సులో ముందుగా ప్రతి చాప్టర్కి సపరేట్ కాన్సెప్ట్ వీడియోస్ ద్వారా కంప్లీట్ కాన్సెప్ట్ అనేది ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. తరువాత ఆర్ఎస్ అగర్వాల్ క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ రీసెంట్ ఎడిషన్లో ఇచ్చిన ప్రతి ఒక్క ప్రశ్నని కూడా కంప్లీట్ కాన్సెప్చువల్ షార్ట్ కట్స్ ద్వారా సాల్వ్ చేస్తూ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. తరువాత మరికొంత ప్రాక్టీస్ కోసం, అదేవిధంగా ఎగ్జామ్ ఓరియంటెడ్ అప్రోచ్ కోసం కిరణ్ పబ్లికేషన్ ఎస్ఎస్సి మ్యాథమెటిక్స్ రీసెంట్ ఎడిషన్ బుక్లో ఇచ్చిన ప్రతి ఒక్క ప్రశ్నని కూడా కంప్లీట్ కాన్సెప్చువల్ షార్ట్ కట్స్ ద్వారా సాల్వ్ చేస్తూ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఈ ఒక్క కోర్సుకు మాత్రమే ఉన్న ప్రత్యేకతలు ఏమిటి అంటే ప్రతి చాప్టర్కి కూడా సపరేట్ కాన్సెప్ట్ వీడియోస్ ద్వారా కంప్లీట్ కాన్సెప్ట్ని ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా 2 పుస్తకాలలో ఇచ్చిన ఈచ్ అండ్ ఎవ్రీ క్వశ్చన్ని కంప్లీట్ కాన్సెప్చువల్ షార్ట్ కట్స్ ద్వారా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మొత్తం మీద 10,000 కంటే ఎక్కువ ప్రశ్నలను ది బెస్ట్ షార్ట్ కట్స్ ద్వారా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఈ 2 పుస్తకాలు కూడా రీసెంట్ ఎడిషన్ అండి, మార్కెట్లో దొరుకుతున్న రీసెంట్ అప్డేటెడ్ బుక్స్. కాబట్టి రెండింటిలోనూ మనము అప్డేటెడ్ కంటెంట్నే పొందుతూ ఉన్నాము. క్లాసెస్ మొత్తము కూడా డిజిటల్ బోర్డు మీద ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఈ 2 పుస్తకాలు కేవలం ఇంగ్లీష్ మీడియంలో మాత్రమే అవైలబుల్లో ఉన్నాయి. తెలుగు మీడియం విద్యార్థుల కోసం ప్రతి ఒక్క ప్రశ్నను తెలుగులోకి ట్రాన్స్లేట్ చేసి తెలుగు క్వశ్చన్స్ కూడా వీడియోలోనే ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా పీడిఎఫ్ కూడా అప్లోడ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఆర్ఎస్ అగర్వాల్ క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ బుక్లో మనం ఏం చాప్టర్స్ కవర్ చేస్తామనేది ఇక్కడ మీకు డిస్ప్లే చేయడం జరుగుతుంది. అదేవిధంగా కిరణ్ పబ్లికేషన్ ఎస్ఎస్సి మ్యాథమెటిక్స్ బుక్లో ఏ చాప్టర్స్ కవర్ అవుతాయి అనేది కూడా మీరు ఇక్కడ చూసుకోవచ్చు. కంప్లీట్ సిలబస్ కవర్ చేయడం జరుగుతుందండి. ఏ ఒక్క చాప్టర్ కూడా మిస్ చేయడం అనేది ఉండదు. ఫ్రెండ్స్, ఈ కోర్సులో జాయిన్ అవ్వాలనుకునే స్టూడెంట్స్ ప్లే స్టోర్ నుంచి క్వాంట్ యాప్సెస్ అని మన యొక్క ఛానల్ నేమ్తోనే యాప్ను డౌన్లోడ్ చేసుకోవచ్చు. లేదా యాప్ యొక్క లింకుని ఈ వీడియో డిస్క్రిప్షన్లో కూడా నేను ప్రొవైడ్ చేస్తాను. అక్కడి నుంచి అయినా సరే మీరు యాప్ను డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, మీరు ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నా సరే ఒకే కోర్సుతో ది బెస్ట్ కంటెంట్ అండ్ ది బెస్ట్ కాన్సెప్ట్ని నేర్చుకోవాలనుకుంటే ఈ కోర్సులో తప్పనిసరిగా జాయిన్ అవ్వచ్చు. ఇటువంటి కోర్సు ఇండియాలో మరొకటి లేదు అని నేను తప్పనిసరిగా చెప్పగలను. ఫ్రెండ్స్, మీరు కోర్సు గురించి మరికొంత ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలి అనుకుంటే ఇక్కడ ఇచ్చిన నెంబర్కి ఫోన్ చేసి లేదా వాట్సాప్ చేసి మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ లేదా మీకున్న డౌట్స్ని క్లారిఫై చేసుకోవచ్చు. ఇక్కడ మాకు ఐడెంటిటీ తెలవదు, మాకు సీకెంట్ బై ట్యాన్ అంటే తెలవదు, కాబట్టి మాకు అర్థం కాలేదు, స్టెప్ బై స్టెప్ రాసి చెప్పాలి అంటే ట్రిగ్నామెట్రీలోకి రండి. ట్రిగ్నామెట్రీ అనే చాప్టర్లో టీ దగ్గర నుంచి మొత్తం ఎక్కడే చెప్పాలి. ఒక క్వశ్చన్ వచ్చింది కాబట్టి ట్రిగ్నామెట్రీ మొత్తం ఎక్కడే చెప్పాలి, సీకెంట్ ఎందుకు చెప్పాలి, ట్యాన్ అంటే ఎందుకు చెప్పాలి, కోసీకెంట్ అంటే ఎందుకు ఎక్కడే చెప్పాలంటే కుదరదు. ఒక వీడియోలోనే మేము సబ్జెక్ట్స్ నేర్చేసుకుంటాము, 1 గంట కష్టపడి పెడతాము, మాకు సీజీఎల్లో జాబ్ వచ్చేసేయాలి, 30 ఏళ్ళకి సరిపడా జీతం రావాలంటే ఎట్లా కుదిరిద్దండి? 1 గంటలో వచ్చింది జాబు. ఒక వీడియోలో ఎలా నేర్చుకుంటామంటే సబ్జెక్ట్స్ అన్నీ కూడా జస్ట్ ప్రాక్టీస్ కోసం. స్టూడెంట్స్ అనేవాళ్ళు ప్రాక్టీస్ చేస్తున్న వారికి
ఎగ్జామ్లో వచ్చిన యాక్చువల్ క్వశ్చన్ని ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎంత ఈజీగా సాల్వ్ చేస్తానికి ఏ పద్ధతిని ఉపయోగించుకుంటే ఎంత ఈజీగా సాల్వ్ చేయొచ్చు అనేది ప్రాక్టీస్ పేపర్లో చెబుతాం. అంతేగాని ఇక్కడ సబ్జెక్ట్ అంతా కాదు. దయచేసి అర్థం చేసుకోండి. Ramesh has 18,000. He deposited 7,000 in a bank at the rate of 5% per annum and 6,000 in the other bank at the rate of 6% per annum simple interest. If he received 1160 as simple interest at the end of 1 year, then the rate of interest per annum on the rest of the capital is equal to. రమేష్ దగ్గర 18,000 రూపాయలు ఉంటే అతను 7,000 రూపాయలనేమో ఒక బ్యాంకులో సంవత్సరానికి 5% సింపుల్ ఇంట్రెస్ట్ పొందే విధంగా, 6,000 రూపాయలు మరొక బ్యాంకులో సంవత్సరానికి 6% సింపుల్ ఇంట్రెస్ట్ పొందే విధంగా ఇన్వెస్ట్మెంట్ చేసి ఇంకా మిగిలిన డబ్బుని వేరే బ్యాంకులో ఇన్వెస్ట్మెంట్ చేసి మొత్తం మీద అతను 1,160 రూపాయలు సంవత్సరం చివరిలో 1,160 రూపాయలు వడ్డీ పొందినట్లయితే ఇక మిగిలిన డబ్బు పైన అతను ఎంత శాతం వడ్డీ పొందుతున్నాడు అనేది క్వశ్చన్ అనమాట. ఫ్రెండ్స్, మనకు తెలవని డబ్బులు కాసేపు పక్కన పెడదాం. అసలు మనకు తెలిసిన ఏవైతే ప్రిన్సిపల్స్ ఉన్నాయో వాటిపైన రెస్పెక్టివ్ వడ్డీ రేట్లతో రెస్పెక్టివ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్లతో అతను ఎంత వడ్డీ పొందాలనే చూద్దాం ముందు. ఈ 7,000 రూపాయల పైన సంవత్సరానికి అతను 5% పొందాలి కాబట్టి దీంట్లో 5% అంతా 350 రూపాయలు. దానిపైన 350 రూపాయలు అయితే వడ్డీ రావాల్సిందే కదా. ఈ 6,000 రూపాయల పైన సంవత్సరానికి 6% చొప్పున కాబట్టి 360 రూపాయలు దీని దగ్గర నుంచి వడ్డీ రావాలి. 360 రూపాయలు ఇక్కడి నుంచి కూడా వడ్డీ రావాలి. ఈ రెండింటి దగ్గర నుంచి కలిపి 710 రూపాయలు వడ్డీ అయితే రావాలి. మరి 1,160 రూపాయలు వచ్చినాయి అన్నాడు. మొత్తం 1,160 రూపాయలు వచ్చినాయి అన్నాడు. ఈ రెండింటి దగ్గర నుంచి 710 వచ్చి మొత్తం మీద 1,160 వస్తే ఇక మిగిలిన డబ్బులు ఏవైతే ఉన్నాయో వాటి దగ్గర నుంచి ఎంత వడ్డీ వచ్చింది అంటే ఈ యొక్క 290 రూపాయలు, అదొక 160 రూపాయలు, 350 450 రూపాయలు, 450 రూపాయలు వడ్డీ. ఈ 450 రూపాయలు ఎక్కడి నుంచి వచ్చిందండి? ఈ రెండింటి పైన వచ్చిందేమో 710 రూపాయలు ఇంట్రెస్ట్, మొత్తం మీద అతనికి వచ్చింది 1,160 రూపాయలు. రెండు మధ్య డిఫరెన్స్ 450 వస్తుంది కాబట్టి ఆ 450 రూపాయలు ఇంకా ఏదైతే మిగిలిన ప్రిన్సిపల్ ఉందో దానిపైన వస్తుంది. మిగిలిన ప్రిన్సిపల్ ఎంత? ఇది ఒక 7,000, ఇది ఒక 6,000, 13,000, మొత్తం 18,000లో ఈ రెండింటి వరకు 13 పోతే ఇంకెంత అండి? 5,000 రూపాయలు. కాబట్టి 450 రూపాయలు 5,000 ఎంత శాతం తెలవాలంటే ఇక్కడ ఏం చేస్తాము? 5,000 ఇంటూ 100 రాస్తాము. అక్కడ 2 సున్నాలు ఇక్కడ 2 సున్నాలు కొట్టేస్తాం. అర్థం చేసుకోవాలి ఖచ్చితంగా. 5,000 రాసి ఇంటూ 100 పెట్టి ఈ 2 సున్నాలు కొట్టేస్తాం. ఇవన్నీ కూడా పర్సంటేజ్లు బేసిక్స్ అండి. చిన్న పిల్లలు కూడా చెబుతారండి అవన్నీ. కాబట్టి అవన్నీ మనం అర్థం చేసుకోగలగాలి కనీసం. కాబట్టి మనం ఏం చెయ్యబోతున్నాము, ఏమి రాయబోతున్నాము అనేది కొద్దిగా మనకు అవగాహన ఉండాలి. ఇప్పుడు 5,000లో ఎంత శాతం కావాలంటే కింద 5,000 ఇంటూ 100 రాస్తాం. 2 సున్నాలు కొట్టేస్తాం. కాబట్టి రాయడం కొట్టేయడం ఎందుకనేది అర్థం చేసుకుంటే కేవలం 450/50 రాయొచ్చు. 51లో 59 కాబట్టి ఎంత చెప్పొచ్చు? అదర్ ప్రిన్సిపల్ ఏదైతే ఉందో దానిపైన 9% ఇంట్రెస్ట్ పొందుతున్నట్టు. దట్ ఈస్ ఆప్షన్ సి, 9%. నెక్స్ట్ వన్. If the length, breadth and height of cuboid is 8 cm, 4 cm and 6 cm respectively, then the volume of the cuboid is. ఒక క్యూబాయిడ్, ఒక దీర్ఘఘనం యొక్క పొడవు, వెడల్పు, ఎత్తు అన్నీ ఇచ్చేసాడు. దాని యొక్క వాల్యూమ్. ద వాల్యూమ్ ఆఫ్ క్యూబాయిడ్ ఈజ్ LBH కదా. పొడవు, వెడల్పు, ఎత్తు అన్నింటినీ కూడా ఒకదాంతో ఒకటి మల్టిపుల్ చేసుకుంటే సరిపోయింది. ఇక్కడ 8, 4, 6 ఇచ్చాడు కాబట్టి సింపుల్గా అవన్నీ మల్టిపుల్ చేయడమే. 8ని 4ని 6ని అన్నింటినీ కూడా మల్టిపుల్ చేసుకోండి. 4 32, 6 192. ఆప్షన్ బి. నెక్స్ట్ వన్. మరొక డేటా ఇంటర్ప్రిటేషన్ క్వశ్చన్. ద ఫాలోయింగ్ టేబుల్ షోస్ ద సేల్ ఇన్ థౌజండ్స్ ఆఫ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హెల్మెట్స్ బై షాప్ ఓనర్ ఇన్ ద గివెన్ ఇయర్స్. ఒక షాప్ ఓనరు ఇచ్చిన సంవత్సరాల్లో ఏ టైప్ ఆఫ్ హెల్మెట్ ఎన్ని అమ్మాడు అనేది ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఇచ్చాడంట. వాట్ వాజ్ ద పర్సంటేజ్ ఇంక్రీజ్ ఇన్ ది సేల్ ఆఫ్ హెల్మెట్ సి ఇన్ 2002 యాజ్ కంపేర్డ్ ఇన్ దట్ 1999. 1999 సంవత్సరంతో కంపేర్ చేస్తే 2002వ సంవత్సరంలో సి రకం హెల్మెట్లు యొక్క అమ్మకం ఎంత శాతం పెరిగింది అన్నాడు. సి రకంకి సంబంధించి 99వ సంవత్సరంలో 54 అమ్మాడు. అవన్నీ థౌజండ్స్లో ఉన్నాయిలేండి. 54 అమ్మాడు. తర్వాత 2002కి వచ్చేటప్పటికి అదే సి రకం వచ్చేటప్పటికి 68 అమ్మాడు. మరి పెరిగింది కదా, ఎంత శాతం పెరిగిందని చెప్పాలి. 54 అనేది 68 అయిందంటే 14 పెరిగింది. 14 పెరిగింది. ఎక్కడి నుంచి అండి? దేనిపైన క్యాలిక్యులేట్ చేయాలి? 54 పైన. బేస్ వాల్యూ 54 కాబట్టి ఇది పర్సంటేజ్ కావాలి కాబట్టి ఏం చేస్తాం? ఇంటూ 100. ఒకవేళ దీంట్లో కూడా జీరోస్ ఉన్నట్టయితే అసలు ఇంటూ 100 అనేది రాయకుండా అక్కడ ఇక్కడ జీరోస్ న్యూట్రలైజ్ చేసి రాసేవాళ్ళం. అర్థం చేసుకోవాలి. ఇప్పుడు సింప్లిఫై చేసామనుకోండి, 100 అలానే ఉంచుతున్నాను. 2 ఏళ్ళు 2 27 అనమాట. 2 27 700/27. ఇప్పుడు మనం చెప్పాల్సింది 700/27 క్యాలిక్యులేషన్ అన్ని డెసిమల్స్లో ఇచ్చాడు కాబట్టి ఖచ్చితంగా క్యాలిక్యులేషన్ చేయాలి. ఓకే. తర్వాత 27తో క్యాన్సిల్ చేస్తే ఎంతవరకు వెళ్ళచ్చు? 27 మనం 3 సార్లు వెళ్ళాము. 27 2 సార్లు 27 2 ఎంతవరకు పోయింది? 27 2 54 పోయింది. 160 ఉంది. 160 ఉంది. 27 మనం ఎన్నిసార్లు వెళ్ళగలం?
27 5 సార్లు వెళ్తే 100 7 30 135 6 సార్లు వెళ్తే 120 7 40 162 వెళ్ళలేము 5 సార్లు 25 పాయింట్ సంథింగ్ ఏదో 25 పాయింట్ సంథింగ్ 25 పాయింట్ సంథింగ్ ఉన్నది ఆన్సర్ పెట్టేస్తాం 25 పాయింట్ సంథింగ్ దట్ ఈస్ ఆప్షన్ ఏ 25.93. నెక్స్ట్ వన్, స్టడీ ద గివెన్ గ్రాఫ్ అండ్ ఆన్సర్ ద క్వశ్చన్ దట్ ఫాలోస్. 4వ క్వశ్చన్, డేటా ఇంటర్ప్రిటేషన్ ఈ మధ్య చాలా ఎక్కువ ఇస్తున్నాడు. అంతకుముందు జస్ట్ ఒక క్వశ్చన్ 2 క్వశ్చన్లు ఇచ్చేవాడు. ఇది 4వ క్వశ్చన్ అనుకుంటే ఈ వీడియోలో మనం చేయడం డేటా ఇంటర్ప్రిటేషన్ 3వ క్వశ్చన్ 4వ క్వశ్చన్. స్టడీ ద గివెన్ గ్రాఫ్ అండ్ ఆన్సర్ ద క్వశ్చన్స్ దట్ ఫాలోస్. ద గ్రాఫ్ షోస్ ద ప్రొడక్షన్ ఆఫ్ రిఫ్రిజిరేటర్స్ బై 3 కంపెనీస్ ఇన్ 2018. ద రిఫ్రిజిరేటర్ ప్రొడ్యూసర్ బై కంపెనీ సి ఫార్మ్ వాట్ పర్సంటేజ్ ఆఫ్ ది టోటల్ ప్రొడక్షన్. ఇక్కడ ఇచ్చిన గ్రాఫ్ అంట ఏబిసి అనే 3 కంపెనీస్ ప్రొడ్యూస్ చేసే రిఫ్రిజిరేటర్ల యొక్క సంఖ్యను తెలుపుతున్నాయంట. ద రిఫ్రిజిరేటర్ ప్రొడ్యూసర్ బై కంపెనీ సి ఫార్మ్ వాట్ పర్సంటేజ్ ఆఫ్ ది టోటల్ ప్రొడక్షన్. సి అనే కంపెనీ ప్రొడ్యూస్ చేసింది మొత్తం ప్రొడక్షన్లో ఎంత శాతం అని అడుగుతున్నాడు. ఇక్కడ మరి 2 గ్రాఫ్స్ ఇచ్చాడు. కంపెనీ ఏకి బికి సికి అన్నిటికీ కూడా 2 బార్లు ఇచ్చుకుంటూ వెళ్ళాడు. ఒకసారి చూస్తే కనుక ఆ బార్స్ ఏమిటి అని ఫస్ట్ ఏమో ప్రొడక్షన్ కెపాసిటీ అంటే ఏ అనే కంపెనీ అసలు ఎంత కెపాసిటీని అంటే అది ప్రొడ్యూస్ చేయగలిగిన కెపాసిటీ ఎంత, రెండోదేమో అది ఎంత ప్రొడ్యూస్ చేసింది. బి అనేది టోటల్ ప్రొడక్షన్ కెపాసిటీ ఎంత ప్రొడ్యూస్ చేసింది. ఇక్కడ సి అనే కంపెనీ టోటల్ ప్రొడక్షన్ కెపాసిటీ ఎంత ప్రొడ్యూస్ చేసింది అని ఇచ్చాడు. మనం చెప్పాల్సింది టోటల్ ప్రొడక్షన్లో సి యొక్క వాటా ఎంత. టోటల్ ప్రొడక్షన్ ఎంత అంటే ఏ అనేది 140, బి అనేది 190, సి అనేది ఏమో 150 ప్రొడ్యూస్ చేసినాయి కాబట్టి అవన్నీ యాడ్ చేసుకుంటే టోటల్ ప్రొడక్షన్. సి అనేది ఎంత 150. కాబట్టి సి యొక్క ప్రొడక్షన్ 150 అనేది టోటల్ ప్రొడక్షన్ ఎంత పర్సెంటేజ్ చెప్పాలి. ఇవన్నీ యాడ్ చేసుకుంటే 14, 23, 33, 38, 48, 480 అనమాట. టోటల్ 480 వేలలో ఉన్నాయి కాబట్టి మనకి ఇంకా అవి రాయాల్సిన అవసరం లేదు, కామన్గానే ఉన్నాయి కాబట్టి పర్సెంటేజ్ కావాలంటే ఇంటూ 100 పెడతాం, అందరికీ తెలిసింది. ఇక్కడ జస్ట్ 0 0 తీసేయచ్చు, 3 5లు 3 16లు అనమాట, 3 16లు కాబట్టి ఇక్కడ కొట్టేయచ్చు 4 4లు 4 25, 25 125/125/4 కాబట్టి 31.25 వచ్చింది. కాబట్టి 31.25 దట్ ఈస్ ఆప్షన్ డి పెట్టేస్తాను. ఇంకా పక్కకు కూడా వెళ్తలేదు, డెసిమల్స్ జోలికి కూడా వెళ్తలేదు, అంత అవసరం కూడా లేదు. 66కి డి. నెక్స్ట్ వన్, what is the perimeter in centimeters rounded off to 1 decimal place of the sector of circle with a radius of 10 centimeters and an angle of 30 degrees. 10 సెంటీమీటర్ల రేడియస్ కలిగి ఉండి 30 డిగ్రీల యాంగిల్ కలిగి ఉన్న ఒక సెక్టార్ యొక్క పెరిమీటర్ చెప్పాలి. ఒక సెక్టార్ యొక్క పెరిమీటర్ చెప్పాలి. అర్థం చేసుకొని డయాగ్రామ్ గీయాల్సిన అవసరం లేదు, జస్ట్ మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం గీస్తున్నాను. ఇది ఒక సర్కిల్ అండి. ఆ సర్కిల్ అనేది 10 సెంటీమీటర్స్ రేడియస్ కలిగి ఉంది. 10 సెంటీమీటర్స్ రేడియస్ కలిగిన ఈ సర్కిల్ లోపల 30 డిగ్రీ సెంట్రల్ యాంగిల్ కలిగి ఉండే ఒక సెక్టార్ ఉందంట. ఈ సెక్టార్ యొక్క పెరిమీటర్ చెప్పాలి. ఈ సెక్టార్ యొక్క పెరిమీటర్ చెప్పాలంటే అర్థం చేసుకోండి, ఇది అదేవిధంగా ఈ ఆర్క్ ఇది మొత్తం చెప్పాలి. అంటే ఇది ఆర్, ఇది ఆర్, ఇది రేడియస్. కాబట్టి మనం ఏం చెప్పాలంటే 2 రేడియస్లు ప్లస్ ఇక్కడ ఏదైతే లెంత్ ఆఫ్ ది ఆర్క్ ఉందో అది కూడా చెప్పాలి. మరి లెంత్ ఆఫ్ ది ఆర్క్ ఎలా వస్తుందండి? సెంట్రల్ యాంగిల్ 30, ఈ 30 అనేది టోటల్ 360లో ఎన్నో వంతు అయితే ఉంటుందో 2πrలో అన్నో వంతు ఉంటుంది కదా. కంప్లీట్ కాన్సెప్ట్ తెలుసుకొని ఉండాలి. కాబట్టి 3 12 1/12వ వంతు. కాబట్టి 2πrలో కూడా 2πr పై అనేది ఇక్కడ 3.14 వాడుకోండి అంటున్నాడు. సరే వాడుకుందాం. అసలు ముందు ఏం తెలవాలనేది మనకు తెలవాలి కదండి, అవునా? కాబట్టి మనకి పెరిమీటర్ అంటే 2 రేడియస్, ఇది రేడియస్ కాబట్టి ఇది రేడియస్ కాబట్టి 2 రేడియస్లు ప్లస్ లెంత్ ఆఫ్ ది ఆర్క్ అనమాట. ఈ ఆర్క్ యొక్క లెంత్ ఎంత ఉంటుందంటే టోటల్ సర్కిల్ యొక్క ఈ కంప్లీట్ ఆర్కిల్ 2πr ఉంటుంది. 2πr దాంట్లో ఇది 30, ఇక్కడ సెంట్రల్ యాంగిల్ 30 అనేది కంప్లీట్ సర్కిల్లో 360లో 1/12వ వంతు కాబట్టి 2πrలో కూడా 1/12వ వంతు వరకే మనకు కావాలి. 1/12వ వంతు వరకే మనకి కావాలి. ఓకే, కాబట్టి ఇప్పుడు ఈ వాల్యూ సబ్స్టిట్యూట్ చేసుకోవడం ద్వారా వచ్చేసింది. ఇప్పుడు ఇక్కడ ఏదైతే మనం రాసామో ఇదంతా కూడా మనం ఇమాజిన్ చేసుకోవాలి. నేనైతే కనుక ఈ డయాగ్రామ్ గీయడం ఇదంతా కూడా రికమెండ్ చేయను. ఇప్పుడు మరలా ఇదే క్వశ్చన్ చదవండి. ఒకసారి చూపించాను కదా మీకు, విజువల్గా అక్కడ చూపించాను. ఇప్పుడు విజువల్ లేకుండా మనం ఇమాజిన్ చేయగలగాలి. ఏమంటున్నాడు? ఒక సెక్టార్ ఉంది, దానికి ఒక పెరిమీటర్. సెక్టార్ అనగానే మన కళ్ళ ముందుకు ఆ బొమ్మ మనకి రావాలి. మనం బాగా ప్రాక్టీస్ చేస్తుంటే మనకు అర్థమైపోయింది. సెక్టార్లో ఇటువైపు రేడియస్లు ఉంటే 2 రేడియస్లు లెంత్ ఆఫ్ ది ఆర్క్ కావాలి. 2 రేడియస్లు కావాలి కాబట్టి 2r అండి. 2r ప్లస్ లెంత్ ఆఫ్ ది ఆర్క్ టోటల్ ఏమో 2πr. ఇక్కడ 30 డిగ్రీస్ అనేవి టోటల్ 360లో 12వ వంతు కాబట్టి దీన్ని 12తో డివైడ్ చేసుకుంటే సరిపోయింది. ఇప్పుడు పై అనేది 3.14 వాడనున్నాడు. ఇక్కడ r అనేది మనందరికీ తెలిసిందే కాబట్టి 2r అంటే ఇక్కడ 20 యూజ్ చేసుకుంటాను ప్లస్ 2 ఇంటూ పై అంటే ఇక్కడ 2 ఆర్లు కొట్టేయించండి. అదేవిధంగా ఇక్కడ 10 అది కూడా సబ్స్టిట్యూట్ చేసుకోవచ్చు, అది మీ ఇష్టం అనమాట. ఇక్కడ 2 ఇంటూ 10 20/12 చూడండి, 20/12 ఉంటుంది కాబట్టి 4 5లు 4 3లు రాయగలిగితే ఇంకా బాగుంటుంది. 4 5లు 4 3లు కాబట్టి ఆ 5/3 ఇంటూ 3.14 అనమాట. 3.14 సింపుల్గా
మనం ఇక్కడ చూస్తే క్యాలిక్యులేషన్ చూస్తే మనకు అర్థమైపోతుంది. ఆప్షన్ డి ఆన్సర్ అయ్యిద్ది. చక్కగా ఇక్కడ 3తో జస్ట్ ఒక్కసారే పోయిద్ది. అప్రాక్సిమేట్‌గా కొట్టేస్తున్నాను. 20కి 5 కొడితే ఎంత అండి? 25 అప్రాక్సిమేట్ వాల్యూ. జస్ట్ అప్రాక్సిమేట్ వాల్యూ తీసుకుంటున్నాను. ఎందుకంటే ఆప్షన్స్ కొద్దిగా దూరంగా ఇచ్చాడు. మరీ క్లోజ్‌గా ఇవ్వల. ఆ 25 దగ్గరలో ఉన్నది ఒక్కటే కాబట్టి ఆప్షన్ ఆన్సర్ పెట్టేయండి. ఇంక అంతకు మించి ఆలోచించాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ వన్. If 7845K854 is divisible by 11, then what is the value of K? ఇక్కడ ఇచ్చిన నెంబర్ అంట 11 చేత డివిజిబుల్ అవుతూ ఉంటే K యొక్క వాల్యూ ఎంత అన్నాడు. ఈ నెంబర్ 11 చేత డివిజిబుల్ అవుతుందా లేదా అయితే K అయ్యిద్ది ఖచ్చితంగా. వాడు ఇచ్చింది అయ్యిద్దనే కాబట్టి అయ్యిద్ది. అటువంటప్పుడు K వాల్యూ ఎలా చెప్పగలం అంటే 11 యొక్క డివిజిబిలిటీ రూల్ ప్రకారం చెప్పగలం. ఏదైనా ఒక సంఖ్య 11 చేత డివిజిబుల్ అవుతుంటే ఆడ్ ప్లేసెస్, ఈవెన్ ప్లేసెస్‌లో ఉన్న డిజిట్స్ యొక్క సమ్ముల మధ్య డిఫరెన్స్ 0 ఐదర్ 0 ఆర్ 11 యొక్క మల్టిపుల్. ప్రిసైజ్‌గా చెప్పుకోవాలంటే 11 యొక్క మల్టిపుల్. ఎందుకంటే 0 ఈజ్ ఆల్సో మల్టిపుల్ ఆఫ్ 11. 11 టైమ్స్ ఆఫ్ 0 ఈజ్ ఈక్వల్ టు 0 కాబట్టి 11తో యొక్క డివిజిబిలిటీ రూల్ ప్రకారం చెక్ చేస్తానికి ఒక ప్లేస్ బదులు ఒకటి యాడ్ చేసుకుంటూ వెళ్తాను. 8, 4, 12, 5, 17, 8, 25 కాబట్టి 25. తర్వాత ఈ ప్లేస్ చూస్తే 7, 4, 11 Kని కాసేపు పక్కన పెడతాను. 11, 5, 16 కాబట్టి ఆ 16కి K యాడ్ చేసుకొని వీటి మధ్య డిఫరెన్స్ 0 అవ్వాలి అంటే 25లో నుంచి 25 తీసేయాలి. 16కి ఏం యాడ్ చేస్తే 25 అయిందంటే 16కి 9 యాడ్ చేస్తే కాబట్టి K వాల్యూ ఎంత అంటే 9. K వాల్యూ ఎంత 9. ఆప్షన్ బి. If A is an acute angle, which of the following is equal to sin A by 1 plus cos A? 1 minus cos A by sin A. రెండు కూడా cosecant theta minus cot theta కి సమానం. ఇది కూడా ఖచ్చితంగా మనం నేర్చుకునే ఐడెంటిటీస్ అండి. sin theta by 1 plus cos theta is equal to 1 minus cos theta by sin theta is equal to cosecant theta minus cot theta కి సమానం. ఈ ఐడెంటిటీస్ తెలిస్తే కళ్ళతో చూసి ఆన్సర్ పెట్టండి. ప్రిలిమ్స్ లో జస్ట్ డైరెక్ట్ ఐడెంటిటీసే అడుగుతుంటాడండి. ఏం లేదు. ఒకవేళ మీరు ఈ విధంగా టెక్నామెట్రీ నేర్చుకొని ఉండకపోతే చెక్ చేసుకోండి ఒకసారి. మీరు ఏమి నేర్చుకుంటున్నారు, ఎంతవరకు నేర్చుకుంటున్నారని. చక్కగా ఇచ్చింది రెండు ఐడెంటిటీసే. sin A by 1 plus cos A is equal to 1 minus cos A by sin theta. ఈ రెండు కూడా cosecant theta minus cot theta కి సమానం. రెండు కూడా 9వ తరగతి టెక్స్ట్ బుక్ లోనే ఉంటాయండి. అక్కడ 9వ తరగతి టెక్స్ట్ బుక్ లోనే ఉంటాయి. ఆర్డి శర్మ 9th క్లాస్‌లోనే ఉంటాయి. చూసుకోండి కావాలంటే. తెలంగాణలోనో, ఏపీలోనో టెక్స్ట్ బుక్‌లు తీసుకొచ్చి అక్కడ లేవు, ఇక్కడ లేవు అంటాం కాదండి. ఒక స్టాండర్డ్ టెక్స్ట్ బుక్స్ మెయింటైన్ చేసుకోవాలి. మన 2 స్టేట్స్‌లో దరిద్రం ఏందంటే ఒక గవర్నమెంట్ మారినప్పుడు ఇంకో టెక్స్ట్ బుక్‌లు మారుస్తారు. ఇంకో గవర్నమెంట్ వచ్చినప్పుడు ఇంకో టెక్స్ట్ బుక్‌లు మారుస్తారు. విద్యార్థులకు జీవితం అక్కర్లేదు. దరిద్రమైన సిలబస్‌లు పెడతా ఉంటారు. ఆర్డి శర్మ టెక్స్ట్ బుక్స్ చూడండి 9th క్లాస్‌లో ఎప్పటి నుంచి నేను పుట్టిన కాడి నుంచి కూడా 9th క్లాస్‌లోనే ఉంది. అదే క్వెషన్‌లు ఉంటాయి. డైరెక్ట్ ఐడెంటిటీస్ అండి. ఎగ్జామ్స్‌లో ఎక్కడి నుంచో రావండి. అన్నీ కూడా మన స్కూల్ డేస్‌లో ఏవైతే నేర్చుకున్నామో అక్కడి నుంచే వస్తాయి డైరెక్ట్ ఐడెంటిటీస్. ఒకవేళ మీకు ఈ విధంగా చేయలేకపోయారు లేదా ఈ ఐడెంటిటీస్ మీరు గుర్తుండి లేవు. అప్పుడు జస్ట్ ఒక చిన్న క్యాలిక్యులేషన్ ద్వారా కూడా తీసుకోవచ్చు. ఏమన్నాడు sin A by 1 plus cos A అన్నాడు. ఏమన్నాడు sin A by 1 plus cos A. sin A by 1 plus cos A. దీన్ని రేషనలైజ్ చేసామనుకోండి. రేషనలైజ్ చేస్తే ఏం చేస్తామండి 1 minus cos A. డినామినేటర్ యొక్క రేషనలైజింగ్ ఫ్యాక్టర్ 1 minus cos A కాబట్టి 1 minus cos A తో రేషనలైజ్ చేస్తాం. అప్పుడు న్యూమరేటర్లో ఏం మిగిలింది sin A into 1 minus cos A మిగిలింది. 1 minus cos A. ఈ డినామినేటర్లో a plus b into a minus b square minus b square, that means 1 minus cos square. 1 minus cos square a. 1 minus cos square అంటే sin square అండి. కాబట్టి డినామినేటర్లో ఏం రాయొచ్చు sin square రాయొచ్చు. డినామినేటర్లో sin square రాయొచ్చు. sin square a. ఇక్కడ sin a ఉంది, ఇక్కడ sin square a ఉంది కాబట్టి సింపుల్గా ఏం చేస్తాం sin కి square కి క్యాన్సిల్ చేస్తే ఏం మిగిలిందండి 1 minus cos. 1 minus cos A by sin. 1 minus cos by sin అంటే ఏం చెబుతామండి cosecant minus. ఇప్పుడు దీన్ని సింపుల్గా ఎలా చూడొచ్చు 1 by sin మైనస్ cos A by sin. cos by sin. 1 by sin అంటే ఏందండి cosecant. కాబట్టి cosecant A. cos by sin అంటే cot అండి. కాబట్టి cosecant minus cot ఈ విధంగా అయినా సరే చెప్పొచ్చు. అయితే ఇక్కడ దాకా ఆపేసేసి మనం ఇదంతా కూడా నేను మీకు మొత్తం ప్రూఫ్ చెప్పాను. మనకి ఇక్కడ ఆపేశాడు 1 minus cos A by sin A అని 1 minus cos A by sin A తో ఆపేశాడు. ఇంకా కంటిన్యూ చేసి కొన్నిసార్లు cosecant minus cot దాకా కూడా వెళ్తూ ఉంటాడు. ఏదైనా ఒకటేనండి. ఐదర్ sin A by 1 plus cos A అని అడిగినా లేదా 1 minus cos A by sin A అడిగినా ఇవన్నీ కూడా cosecant minus cot కి సమానమే. ఈ మూడు కూడా గుర్తుంచుకుంటే అయిపోతుంది డైరెక్ట్ గా. అనేక సందర్భాల్లో అడుగుతూ ఉంటాడు. రెగ్యులర్ గా అడిగేదానికి గుర్తుంచుకోవాలి కదండి. రెగ్యులర్ గా అడిగేదాన్ని గుర్తుంచుకొని తీరాలి మనం. ఐడెంటిటీస్ గుర్తుంచుకోండి. sin theta by 1 plus cos theta అడిగినా లేదా 1 minus cos by sin అయినా ఏదైనా సరే cosecant minus cot కి సమానం. అవన్నీ కూడా మ్యూచువల్ ఇంటర్చేంజ్ చేసుకుంటూ ఉండొచ్చు. ఏది అడిగినా ఆన్సర్ చెప్పేయచ్చు. ఆప్షన్ ఏ ఆన్సర్ అవుతుంది.
In a triangle PQR, the bisector of angle Q and angle R meet at a point O inside the triangle. Angle QOR 107 degrees అయితే then the measure of angle P ఎంత అన్నాడు. 90కి 17 కూడా కాబట్టి 17 34 ఆప్షన్ డి ఆన్సర్ ఇది. చూడండి ఒకసారి. In a triangle PQR, PQR అనే ఒక ట్రయాంగిల్ ఉందండి. PQR, PQR అనే ఒక ట్రయాంగిల్ ఉంది. దాంట్లో యాంగిల్ Q, యాంగిల్ R యొక్క యాంగిల్ బైసెక్టర్స్ O అనే పాయింట్ దగ్గర మీట్ అవుతాయి. యాంగిల్ Q, యాంగిల్ R యొక్క యాంగిల్ బైసెక్టర్స్, వీటి యొక్క యాంగిల్ బైసెక్టర్స్ O అనే పాయింట్ దగ్గర మీట్ అవుతాయి. ఇది యాంగిల్ బైసెక్టర్, ఇటు కూడా యాంగిల్ బైసెక్టర్ O అనే పాయింట్ దగ్గర మీట్ అవుతుంది. ఇక్కడ కాన్సెప్ట్ ఏంటంటే ఇక్కడ ఉండే యాంగిల్ అనేది 90 ప్లస్ ఇక్కడ ఏదైతే టాప్ యాంగిల్ ఉంటుందో వర్టికల్ యాంగిల్ దాంట్లో హాఫ్ ఉంటుంది. దట్ మీన్స్ హాఫ్ ఆఫ్ ది యాంగిల్ P అనమాట. హాఫ్ ఆఫ్ యాంగిల్ P 90 ప్లస్ హాఫ్ ఆఫ్ యాంగిల్ P అనమాట. హాఫ్ ఆఫ్ యాంగిల్ P ఉంటుంది. అది ఎంతగా ఇచ్చాడని 107 డిగ్రీలుగా ఇచ్చాడు. QOR ఇక్కడ 107 డిగ్రీలు ఇచ్చాడు. 107 డిగ్రీలు. అసలు ఈ 107 డిగ్రీలు ఎలా వచ్చి ఉంటుంది అంటే 90కి ఇక్కడ ఉన్న Pలో హాఫ్ యాడ్ చేస్తే వచ్చింది. మరి 90కి ఏం యాడ్ చేస్తే 107 వచ్చింది అబ్బాయి అంటే కనుక 17 యాడ్ చేస్తున్నాడు. కాబట్టి 90కి 17 యాడ్ చేస్తే 107 వస్తున్నప్పుడు Pలో సగం 107 అయినప్పుడు P ఎంత అవ్వాలండి? 17కి డబుల్ కదా, ఈజీగా చెప్పచ్చు. లేదా 90 ప్లస్ హాఫ్ ఆఫ్ P ఈజ్ ఈక్వల్ ఎంత ఇచ్చాడు? 107 డిగ్రీస్. కాబట్టి హాఫ్ ఆఫ్ P దట్ మీన్స్ యాంగిల్ Pకి హాఫ్ ఎంత అండి? 107లో 90 పోతే కనుక 17 ఉంటుంది. దాన్ని బట్టైనా సరే మనము యాంగిల్ P అనేది 17 34 అని చెప్పచ్చు. 34 డిగ్రీ అని చెప్పచ్చు. నేనైతే కనుక ఎంత క్యాలిక్యులేషన్ చేయమని అయితే మిమ్మల్ని రికమెండ్ చేయను. కనీసం తెలిసి ఉండాలి మనకి. ఏ మాత్రం జియోమెట్రీ ప్రిపేర్ అయినా ఇది ఒక రెగ్యులర్ కాన్సెప్ట్ అండి. రెగ్యులర్ కాన్సెప్ట్. ఎస్ఎస్సి కమిషన్ పుట్టిన కాడి నుంచి అది వచ్చిన దాకా, ఈ భూమి అంతమైన దాకా ఎస్ఎస్సి ఈ కాన్సెప్ట్ మీద క్వశ్చన్లు ఇస్తానే ఉంటుంది. రెగ్యులర్ కూడా మనం తెలుసుకోలేకపోతే ఎలా అండి? ఇక్కడ ఉన్నది 90కి ఇక్కడ ఉన్న P యాంగిల్ డబల్ చేసి యాడ్ చేస్తే వచ్చింది. 90కి ఏం యాడ్ చేస్తే 107 వచ్చింది అంటే 17. ఆ 17 ఏమై ఉంటుంది అంటే ఇక్కడ ఉన్న దాంట్లో సగం, 17 అంటే ఇక్కడ ఉన్నది ఏమై ఉండాలి? 34. 17 34 అయిపోయింది. If 7 sin theta plus 4 cos theta by 9 sin theta minus 2 cos theta is equal to 5/4, then tan square theta plus 5 by tan square theta minus 5. మనకి ఇక్కడ tan కావాలి కాబట్టి tan అనేది ఎలా వస్తుందండి? sin by cos, sin theta by cos theta వల్ల మనకి tan వస్తుంది. కాబట్టి ఇచ్చిన ఎక్స్ప్రెషన్లో బోత్ న్యూమరేటర్ డినామినేటర్ రెండింటిలోనూ ఈచ్ టర్మ్ నేను cos theta తో డివైడ్ చేస్తున్నాను. ఈచ్ టర్మ్ ని కూడా cos theta తో డివైడ్ చేస్తున్నాను. ఇప్పుడు sin theta ని కూడా cos theta తో డివైడ్ చేస్తే ఏం మిగులుతుందంటే ఇక్కడ tan మిగులుతుంది. అంటే 7 tan theta. తర్వాత ఏం మిగిలిద్దండి? ఇక్కడ కాస్ని కాస్తో డివైడ్ చేస్తే ఏం మిగిలిద్దండి? జస్ట్ 1 అంటే 4 మిగిలింది. ప్లస్ 4 అనమాట. 7 tan theta ప్లస్ 4 డివైడెడ్ బై, ఇక్కడ కూడా sin thetaని cos theta రెండింటిని కూడా కాస్తో డివైడ్ చేస్తాను. కళ్ళతో చూసి అర్థం చేసుకోగలగాలి, ఇలా చేతితో రాయకూడదు. ఓకే, sin బై కాస్ ఎంత? tan అంటే 9 tan theta మైనస్ ఉంది కాబట్టి -2 దేనికి సమానం అంటున్నాడు? దేనికి సమానం? 5/4కి సమానం. అంటే 5/4 కళ్ళతో చూస్తూ ఈ స్టెప్ రాసేయగలగాలి. వన్స్ ఈ స్టెప్ రాసిన తర్వాత జస్ట్ క్రాస్ మల్టిప్లికేషన్ చేసేద్దాము. క్రాస్ మల్టిప్లికేషన్ 4 ఏళ్ళు 28 tan theta ప్లస్ 4 16 ఈజ్ ఈక్వల్ టు 9 45 tan theta మైనస్ 5 రెళ్ళు 10 అనమాట. 20 తీసుకొచ్చేస్తే కనుక 17 tan theta ఈజ్ ఈక్వల్ టు 16 10 26. కాబట్టి tan theta 26/17. tan theta ఎంత అండి? 17 కూడా పంపించేస్తే tan theta 26/17. tan theta 26/17 మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది tan square theta ప్లస్ 5 బై tan square theta మైనస్ 5. tan 26/17 కాబట్టి tan square అంటే 676 డివైడెడ్ బై 17 289 ప్లస్ 5 డివైడెడ్ బై జస్ట్ -5 అనమాట. 676 డివైడెడ్ బై 289 -5. ఇది వాడు ఫైండ్ అవుట్ చేయమంటుంది. ఇక్కడ ఏం చేద్దామంటే క్యాలిక్యులేషన్ తప్పించుకోవడం కోసం చెక్ చేసుకుందాం. 676లో నుంచి 289 5 టైమ్స్ అంటే ఇది 1000 దాటి వెళ్ళిపోతుంది. దీనికంటే పెద్ద నెంబరు. చిన్న నెంబర్లో నుంచి పెద్ద నెంబర్ తీసేస్తే నెగిటివ్ వచ్చింది. నెగిటివ్ డినామినేటర్లో ఉన్న న్యూమరేటర్కే రిప్రజెంట్ చేస్తాం. కాబట్టి నెగిటివ్ మన ఆన్సర్ అయింది. ఈ రెండు పాజిటివ్లో ఉన్నాయి కాబట్టి ఈ రెండు మన ఆన్సర్గా తీసేస్తున్నాయి. ఇక్కడ నెగిటివ్ అంటే ఈ రెండింటిలో ఉంది మన ఆన్సర్. ఈ రెండింటిలో నెగిటివ్. తర్వాత కూడా ఇక్కడ చూస్తే యూనిట్ చూస్తే ఇక్కడ 289 ఇక్కడ 289 ఇటు క్యాన్సిల్ అవుతాయి. పైన యూనిట్ చూస్తే 6కి 9 45. 6కి 5 యాడ్ చేస్తే యూనిట్ ఇక్కడ ఉన్న ఏదైనా వాల్యూలో యూనిట్ ఏం రావాలి? 1 రావాలి. యూనిట్ 1 వచ్చే విధంగా ఆప్షన్ బీనే ఉంది. అయిపోయింది. క్యాలిక్యులేషన్ తప్పించుకున్నా, కొద్దిగా పెద్ద క్యాలిక్యులేషన్ కాబట్టి ఏం చేశాను? ఆ క్యాలిక్యులేషన్ తప్పించుకొని ఆప్షన్ బీని ఆన్సర్గా పెట్టేసి
A number is first increased by 12% and then increased by 23%. The number so obtained is now decreased by 34%. What is the net increase or decrease percent in the original number nearest integer? A number is first increased by 12%. ఒక సంఖ్యనంట ముందుగా 12% పెంచారు, తర్వాత మరలా 23% పెంచారు, ఆ తరువాత 34% తగ్గించాడు. మొత్తం మీద మార్పు పెరిగిందా తగ్గిందా, నియరెస్ట్ ఇంటిజర్కి ఎంత, మొత్తం మీద దాని యొక్క విలువ ఎంత శాతం పెరుగుదల లేదా ఎంత శాతం తరుగుదల నమోదు చేసింది అనేది క్వశ్చన్ అనమాట. ఇక్కడ 3 వరుస మార్పులు 3 సక్సెసివ్ చేంజెస్ జరిగినాయండి. బేసిక్ అయితే కనుక ఇటువంటి క్వశ్చన్స్ ఏం చేస్తామంటే డైరెక్ట్గా మనం ఒక ఫార్ములా జనరల్గా నేర్చుకుంటూ ఉంటుంటారు. ఎలాంటిదంటే ఒకవేళ ఏబీసీ అనే మార్పులు అయితే కనుక ఏ ప్లస్ బి ప్లస్ సి ప్లస్ ఏబి ప్లస్ బీసీ ప్లస్ సిఏ డివైడెడ్ బై 100 ప్లస్ ఏబిసి డివైడెడ్ బై 100 స్క్వేర్. ఎంత కష్టం అయిద్దండి ఈ ఫార్ములాలో ఇప్పుడు ఆ వాల్యూ సబ్స్టిట్యూట్ చేసి చేయడం అనేది చాలా కష్టమైన క్యాలిక్యులేషన్ అయితే ఇదైతే చెయ్యం. ఇక తర్వాత ఏం చేస్తూ ఉంటామంటే 2 మార్పుల వరకు తర్వాత మూడో దాన్ని తీసుకుంటూ ఉంటాం. అంటే ఏ ప్లస్ బి ప్లస్ ఏబి బై 100 వరకు ఇక్కడ వరకు వచ్చిన రిజల్ట్ ఏదో సంథింగ్ ఏదో ఎక్స్ వస్తే తర్వాత సి అనుకుంటే ఎక్స్ ప్లస్ సి ప్లస్ ఎక్స్సి బై 100 అని తీసుకొని 2 సార్లు 2 మార్పుల వరకు చేస్తుంటాం. అక్కడ కూడా ఇది కొద్దిగా పెద్ద క్యాలిక్యులేషన్ 23, 34, 12 మల్టిపుల్ చేయాలంటే ఇక్కడ కూడా కొద్దిగా పెద్ద క్యాలిక్యులేషన్ అయింది. కాబట్టి ఇక్కడ నేనేం చెబుతానంటే ఇటువంటి వాటిని ఒక క్వశ్చన్ సాల్వ్ చేస్తానికి ఎన్ని మెథడ్స్ ఉంటే అన్ని మెథడ్స్ నేర్చుకొని ఉండాలి. ఒక పర్టికులర్ మెథడ్ అన్ని సందర్భాల్లో ఈజీగా ఉంటుంది, ఇదే బ్రహ్మాస్త్రం అనుకునేది ఏది ఉండదండి. ప్రపంచంలో అటువంటిది ఏది ఉండదు. సందర్భాన్ని బట్టి అక్కడ ఇచ్చిన నంబర్స్ని బట్టి మారిపోతూ ఉంటుంది. ఒకవేళ ఒకే మెథడ్ అన్నిటికీ అప్లికేబుల్ అయితే అన్నిటికీ ఈజీగా ఉంటే ఇంక వేరే నేర్చుకోవడం దేని, అన్నీ నేర్చుకొని ఉండాలి. అదేవిధంగా పర్సంటేజ్ సంబంధించి సక్సెసివ్ చేంజెస్ కాన్సెప్ట్లో మనం ఏమి నేర్చుకుంటామంటే ఆ జరిగే చేంజెస్ యొక్క ఆర్డర్ మార్చినంత మాత్రాన ఫైనల్ వాల్యూ మారదు. ఎందుకంటే అవన్నీ ఒకదానికొకటి మల్టిపుల్లో ఉంటాయి. ఇప్పుడు మనము 1ని 2ని 3ని ఇదే ఆర్డర్లో మల్టిపుల్ చేయకుండా 3 × 1 × 2 మల్టిపుల్ చేసినా అదే ఆన్సర్ వచ్చిందండి. ఆర్డర్ మార్చినంత మాత్రాన రిజల్ట్ ఏం మారదు. కాబట్టి ఇక్కడ జరిగిన మార్పులను ఆర్డర్ మార్చి నాకు ఇష్టమైన పద్ధతిలో చేసుకుందాం. ఎందుకంటే ఫస్ట్ 12%లో 23% కనుక రౌండ్ ఫిగర్ 100 పైన మనం క్యాలిక్యులేట్ చేసి తర్వాత వచ్చే నంబర్స్ పైన తర్వాత వచ్చే కష్టమైన నంబర్స్ పైన 34% తీసుకోవడం కష్టంగా ఉంటుంది. కాబట్టి నేనేం చేస్తానంటే వాడు మూడోసారి 34% తగ్గించాలన్నాడు, నేను ముందే తగ్గించేస్తా. ముందుగా ఒక నెంబర్ని 100 అనుకుంటాను, దాన్ని 34% తగ్గిస్తే కనుక ఎక్కడికి వస్తుందండి 34% తగ్గిస్తున్నాడు కాబట్టి 66కి వచ్చేసింది. ఓకే, 66కి వచ్చింది. తర్వాత ఏం చేస్తున్నాడు ఇంకా రెండిట్లో వాటిల్లో కూడా కష్టమైన నెంబర్ 23 ముందు తీసేసుకుంటాను. ఎందుకంటే 12 అనేది ఈజీగా ఉంటుంది, తర్వాత ఎంత కష్టమైన నెంబర్ పైన 12 తీసుకోవడం ఈజీ. ముందు కష్టమైన తీసేస్తున్నా. ఈ 66 నుంచి కూడా ఏం చేశాడండి 23% తగ్గించాడు. దీంట్లో 23% తగ్గించాలి కాబట్టి అసలు ఎంత తగ్గించాలో చూద్దాం. దీంట్లో 20% ఎంత అయింది 13.2 అయింది. 13.2 20%. ఇంకా 3% కూడా ఇంకా 3% అంటే 1% 0.6 కాబట్టి దానికి 3% అనమాట. 1.8 సుమారుగా ఏం తీసేసుకోవచ్చు అంటే మనం 15. దీంట్లో 15 తగ్గించేసేయాలండి. 15 తగ్గించేసేయాలి. ఓకే, సారీ పెంచాడు, అది 15 పెంచాలి. 66 బట్టి 81కి వచ్చింది. 81 అది పెంచడం కదా, ముందుదేమో తగ్గించడం, తర్వాత 2 కూడా పెంచడం, తర్వాత మరలా 12% పెంచడం అండి. తర్వాత మరలా 12% పెంచడం కాబట్టి ఇక్కడ దీంట్లో 12% పెంచుతాను. దీంట్లో 12% అండి. ఇక్కడ 1% వచ్చినడికి 10% 1.8 లేదా 1% తీసుకుంటే 0.81, 1% తీసుకుంటే 0.81 తీసుకోవచ్చు. 12 టైమ్స్ తీసుకుంటే సరిపోయింది. 96 కాబట్టి 9.6 అనేది యాడ్ చేస్తాను. 81 9 వచ్చేసి 90.6 కాబట్టి 90.6 నియరెస్ట్ ఇంటిజర్ చెప్పమన్నాడు. హాఫ్ దాటిపోయింది కాబట్టి దీన్ని ఎలా తీసుకుంటాను నేను 91గా తీసుకుంటాను. కాబట్టి 100 నుంచి 91కి వచ్చామంటే ఏం చెప్పొచ్చు అండి 9% డిక్రీజ్ ఉంది. 9% డిక్రీజ్ ఉందని చెప్పొచ్చు. 9% డిక్రీజ్ ఉంది. ఫాస్ట్గా రాయగలిగితే అయిపోయిందండి. ఈ విధంగా వాల్యూస్ తీసుకుంటూ వెళ్తే ఈజీగా అయిపోయింది. మీరు గమనించండి, కావాలంటే మీరు ఏదైనా మెథడ్లో చేసి చూడండి, కొద్దిగా కష్టమైన క్యాలిక్యులేషన్ అవుతాయి. మీరు దేనికి అలవాటు పడి చేయొచ్చు. ఈ విధంగా అయితే ఈజీగా ఉంటుంది, కొద్దిగా ఫాస్ట్గా తీసుకోగలగాలి వాల్యూస్. కాబట్టి ఏం చెప్పొచ్చు 9% డిక్రీజ్ ఉందని చెప్పొచ్చు. A dishonest shopkeeper claims to sell salt at the rate of 25 per kg. The cost price of the salt is 25 per kg. Not satisfied with this, he tries to make profit by removing 200 grams from each kg. What is the shopkeeper's gain percentage? ఒక షాప్కీపర్ ఏం చెబుతున్నాడంటే నేను ఒక వస్తువుని 25 రూపాయల కేజీ కొని మీకు కూడా 25 రూపాయల కేజీకి అమ్ముతున్నానని చెబుతున్నాడు. కానీ అతను లాభాన్ని పొందాలనుకుంటున్నాడు. కాబట్టి ఏం చేస్తాడంటే ప్రతి కేజీలో కూడా 200 గ్రాములు తీసేసుకొని అంటే జస్ట్ 800 గ్రామ్స్ ఇచ్చి 1 kg రూపంలో అమ్ముతున్నాడు. 200 గ్రాములు మనల్ని మోసం చేస్తున్నాడు.
అంటే వాడు ఇస్తుంది ఎంత 800 గ్రామ్స్, వాడు ఇస్తుంది 800 గ్రామ్స్, తీసుకుంటుందేమో 1000 గ్రామ్స్. ఇక్కడ 800 1000లో 2 సున్నాలు తీసి రాశాను, అర్థం చేసుకోండి. కాబట్టి 8 ఇచ్చి 10 రూపాయలు డబ్బులు తీసుకుంటున్నాడు. ఖర్చు పెడుతుంది 8, పొందుతుంది ఎంత అండి 10. సింపుల్గా రేషియో తీసుకున్నా సరే 4:5 అనమాట. అంటే 4 ఖర్చు పెట్టి 5 పొందుతున్నాడు. 1 లాభం వస్తుంది దేనిపైన, ఖర్చు పెట్టి 4 పైన. 1/4 అంటే ఏం చెప్పొచ్చు అండి 25%. అతనికి 25% లాభం ఉంటుంది. 25% లాభం ఉంటుంది. ఆప్షన్ బి. A thief noticed a policeman at a distance of 600 meters. The thief started running and police chased him. The thief and police are running at the speed of 12 kilometers per hour and 15 kilometers per hour respectively. Find the time in minutes required for policeman to catch the thief. ఒక దొంగ అంట పోలీసుని 600 మీటర్ల దూరంలో గమనించి పరిగెత్తడం స్టార్ట్ చేశాడు. అదే టైంలో పోలీసు కూడా వాడిని పట్టుకోవాలనే ఉద్దేశంతో పరిగెత్తడం ప్రారంభించారు. ఈ దొంగ పోలీసు ఇద్దరు కూడా వరుసగా 12 and 15 కిలోమీటర్స్ పర్ అవర్ వేగాలతో ప్రయాణిస్తూ ఉంటే పోలీసు దొంగని ఎన్ని నిమిషాల తర్వాత పట్టుకుంటాడు అంటున్నాడు. ఫ్రెండ్స్, థీఫ్ అండ్ పోలీసు సంబంధించి కంప్లీట్ కాన్సెప్ట్, అదేవిధంగా ఆ కాన్సెప్ట్ నుంచి ఎన్ని రకాల క్వశ్చన్స్ అయితే రాగలవు అవన్నీ కూడా మనకు యూట్యూబ్ ఛానల్లో ఒక సపరేట్ వీడియో ద్వారా ఎక్స్ప్లెయిన్ చేసి అప్లోడ్ చేశాను. ప్రతి ఒక్కరూ ఆ వీడియో తప్పనిసరిగా చూడండి. వన్స్ ఆ వీడియో చూస్తే మీరు థీఫ్ అండ్ పోలీస్ సంబంధించిన కంప్లీట్ కాన్సెప్ట్ అర్థమవుతుంది. అదేవిధంగా ఆ కాన్సెప్ట్ నుంచి ఎన్ని రకాల క్వశ్చన్స్ అయితే ఎగ్జామ్లో రావడానికి అవకాశం ఉందో అన్ని రకాల క్వశ్చన్స్ ఆ ఒక వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసేసాను. వన్స్ ఆ వీడియో చూస్తే ఆ కాన్సెప్ట్ మీద ఏ క్వశ్చన్ వచ్చినా సరే మీరు చేయగలుగుతారు. ఇక్కడ కూడా మనము వాళ్ళిద్దరి మధ్య డిఫరెన్స్ ఏమో 600 మీటర్స్ ఉంది. అంటే ఆ పర్టికులర్ యూనిట్ ఆఫ్ టైంలో పోలీసు దొంగ కంటే కూడా 600 మీటర్లు ఎక్కువ దూరం పరిగెత్తి అప్పుడు పట్టుకుంటాడు. కాబట్టి పోలీసు దొంగ కంటే 600 మీటర్లు ఎక్కువ దూరం ప్రయాణించడానికి ఎంత సమయం అయితే అవసరమైద్దో ఇప్పుడు ఆ పోలీసు దొంగను పట్టుకోవడానికి కూడా అంతే సమయం పట్టింది. దొంగ 12 కిలోమీటర్ల స్పీడ్తో పరిగెత్తే పోలీసు ఏమో 15 కిలోమీటర్ల స్పీడ్తో వెళ్తున్నాడు. అంటే వాళ్ళిద్దరి మధ్య కూడా ఒక గంటకి 3000 మీటర్ల దూరం డిఫరెన్స్ ఉంటుంది. కాబట్టి 3000 మీటర్లు ఎక్కువ ప్రయాణిస్తానికి, పోలీసుకి 3000 మీటర్లు ఎక్కువ దూరం ప్రయాణిస్తానికి 60 నిమిషాలు పట్టింది. 60 నిమిషాలు పట్టింది. ఇక్కడ పోలీసు ఎంత దొంగ కంటే ఎంత ఎక్కువ దూరం ప్రయాణించాలి 600 మీటర్లు. 600 మీటర్లు ఎక్కువ దూరం ప్రయాణిస్తానికి ఎంత సమయం పట్టింది? దీంట్లో 5వ వంతు లాగి దీంట్లో కూడా 5వ వంతు, కాబట్టి 12 నిమిషాలు టైం పట్టింది. 12 నిమిషాలు టైం పట్టింది. అయిపోయింది 12 నిమిషాలు. ఇక్కడ 600 ఎట్ట వచ్చినాయి, 300 ఎట్ట వచ్చినాయి అంటే కనుక కొద్దిగా తెలిసి ఉండాలండి. 12 కిలోమీటర్లు అంటే 12,000 మీటర్లు, 15 కిలోమీటర్లు అంటే 15,000 మీటర్లు, వాటి మధ్య డిఫరెన్స్ 3000 మీటర్స్. 3000 మీటర్స్ డిఫరెన్స్ రావడానికి అంటే పోలీసు దొంగ కంటే కూడా ఒక గంటలో 3000 మీటర్లు ఎక్కువ దూరం ప్రయాణించగలడు. కాబట్టి 3000 మీటర్ల దూరం ప్రయాణిస్తానికి 60 నిమిషాల సమయం కావాలి. మరి ఇక్కడ దొంగ పోలీస్ కంటే కూడా 600 మీటర్ల ముందులో ఉన్నాడు. కాబట్టి ఆ పర్టికులర్ యూనిట్ ఆఫ్ టైంలో పోలీసు దొంగ కంటే 600 మీటర్లు ఎక్కువ దూరం ప్రయాణిస్తేనే దొంగను పట్టుకోగలడు. కాబట్టి 600 మీటర్లు ఎక్కువ దూరం ప్రయాణిస్తానికి 12 నిమిషాల టైం పట్టింది. కాబట్టి పోలీసు దొంగని 12 నిమిషాల్లో పట్టుకుంటాడు. Find the area in centimeter square of the sector whose perimeter is 64/3 centimeters and central angle is 60 degrees. Use pi is equal to 22/7. సెక్టార్ యొక్క ఏరియా చెప్పాలంట అండి, ఆ సెక్టార్ యొక్క పెరిమీటర్ 64/3 సెంటీమీటర్లు అంట, సెంట్రల్ యాంగిల్ ఏమో 60 అంట. సెక్టార్ యొక్క పెరిమీటర్ ఎలా తీసుకుంటామనేది ఇదే వీడియోలో ఆల్రెడీ ఒక కోచింగ్ చేశాము. కాబట్టి అది 64/3గా ఇచ్చాడు. మనం ఏం చెప్పాలంటే ఆ సెక్టార్ యొక్క ఏరియా చెప్పాలి. సెక్టార్ యొక్క పెరిమీటర్ 64/3. పెరిమీటర్ ఎలా వస్తుందండి 2r ప్లస్ 2πr అనేది 2πr అనేది ఇక్కడ 60 డిగ్రీస్ యాంగిల్. కాబట్టి 60 డిగ్రీస్ ఈజ్ 1/6 ఆఫ్ ది టోటల్ 360. కాబట్టి సర్కిల్ యొక్క టోటల్ ఏదైతే ఉంటుందో చుట్టుకొలత దానిలో మనకు 6వ వంతు మాత్రమే కావాలి. మనకి దాంట్లో 6వ వంతు మాత్రమే కావాలి. పై అనేది 22/7గా యూజ్ చేసుకున్నాడు. దానికి వాల్యూ 64/3గా ఇచ్చాడు. దానికి వాల్యూ 64/3గా ఇచ్చాడు. రెండిట్లో నుంచి కూడా 2r కామన్ తీసేద్దాము. రెండిట్లో నుంచి కూడా 2r కామన్ తీసేస్తే కనుక 1 ప్లస్ ఇక్కడ పై అంటే 22/7 డివైడెడ్ బై 6 అంటే కనుక 2 11లో 2 3లుగా తీసుకోవచ్చు. కాబట్టి ఏం చెప్పచ్చు, 2 3 21, 22 32, మొత్తం కలిపి 32. 2r ఇంటూ 32 32/32 ఎన్ని మిగిలింది మనకి 7 మిగిలింది 21 ఈజ్ ఈక్వల్ టు 64/3. 64/3 ఒకసారి చూడండి, 32లో 64 కొట్టేశాను, 3 1లు 3 7. కాబట్టి రేడియస్ ఈజ్ ఈక్వల్ టు 7. రేడియస్ ఎంత వచ్చిందండి 7 వచ్చింది. ఇప్పుడు సెక్టార్ యొక్క ఏం చెప్పాలి, మనము ఏరియా చెప్పాలి. సెక్టార్ యొక్క ఏరియా చెప్పాలి. రేడియస్ తెలిసిపోయింది. సెక్టార్ యొక్క సెంట్రల్ యాంగిల్ ఎంత ఉంది 60 డిగ్రీస్. అంటే సర్కిల్ యొక్క టోటల్ ఏరియాలో 1/6వ వంతు. ఎందుకంటే ఆ సెక్టార్ యొక్క సెంట్రల్ యాంగిల్ 60 డిగ్రీస్. 60 డిగ్రీస్ ఇస్ 1/6 ఆఫ్ ది టోటల్ 360 డిగ్రీస్. కాబట్టి ఏరియాలో కూడా 1/6వ వంతు. మనందరం నేర్చుకుంటామండి, ఎప్పుడైతే రేడియస్ 7 అవుతుందో సర్కిల్ యొక్క ఏరియా ఏమవుతుంది 154. ఖచ్చితంగా గుర్తుంచుకొని తీరాలి 154.
దాంట్లో 6వ వంతు కావాలి కాబట్టి ఏం చెప్పొచ్చు? 2/77/3. 77/3 మనకు కావాల్సిన ఆన్సర్ అవుతుంది ఆప్షన్ బి. ఇయన్నీ ఎట్లా వచ్చినాయి అన్న 154 ఎట్లా వచ్చింది? ఇయన్నీ తెలుసుకోవాలంటే సర్కిల్‌కి సంబంధించి తెలుసుకోవాలి. 2D మెన్సురేషన్‌లో సర్కిల్ దగ్గర నేర్చుకోవాలి. ఇక్కడ కాదు. ఇక్కడ సర్కిల్ గీయడం, సర్కిల్ అంటే ఏమిటి? దాని ఫార్ములాస్ అవన్నీ ఇక్కడ చెప్పడం సాధ్యం కాదు. ఎగ్జామ్‌లో ఇలానే చేయాలి.